నమస్తే కిడోస్. వెల్కమ్ టు లూకిజం భూషణ్ పార్ట్. యాహ్! నేను దీన్ని ఒక సింగిల్ పార్ట్‌లో చేయాలనుకున్నాను. కానీ మనకి ఫోన్ ల్యాగ్ అవుతుంది. ల్యాప్‌టాప్ ల్యాగ్ అవుతుంది. దానివల్ల మనం డబుల్ పార్ట్స్ చేయాల్సొచ్చింది. ఇంక మనం ఎటువంటి ల్యాగ్ లేకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కానీ అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి గైస్. ఎందుకంటే మీరు నా వీడియోస్‌ని మిస్ కాకుండా ఉంటది. ఇంకా మనకి స్టార్టింగే మన డానియల్ నెంబర్ 3ని ఓడిచ్చేసిన తర్వాత అక్కడ ప్రజలందరూ కోపంగా మన డానియల్ మీదకి బాటిల్స్ అన్ని విసురుతుంటారు. చక్కన కొడకాలం ఏం చేసావు అని చెప్పేసి. ఇంకా దాని నుంచి మెట్ను ఫైట్ చేసి ఓడించలేండి. డానియల్ ఒక సింగిల్ షాట్ లెక్క ఓడించారని చెప్పి మన వింజిని ఇంకా వాసుకెళ్తారు. షాక్ అవుతూ ఉంటారు. ఇంకా దాన్ని డానియల్ ఓడించేశాను. సరే ఇంకా నెక్స్ట్ ఎవరు కానీ రండి అని చెప్పి చెప్తూ ఇంకా నెక్స్ట్ నీ పని అని చెప్పి నెంబర్ 2 వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు నెంబర్ 3 చేసింది ఇంకా ఓడిపోలేదు. అలా నా కొడక అని చెప్తాను. నువ్వు ఓడిపోలేదా? ఇంకా గట్టిగా కొట్టాల్సింది నేను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రావాలి, ఇంకా తన అపోనెంట్ కోసం నేను వెయిట్ చేస్తానని చెప్తుంటే అప్పుడు తను కింద పడిపోయి అంటాడు. తన కాల్ దానికి తన బాడీ దానికి హెల్ప్ చేయట్లేదు. సపోజ్ తను కింద పడిపోయి అంటారు. నేను ఓడిపోయినా, ఎలా ఓడిపోయాను చెప్పి తను చాలా షాక్ అవుతూ ఉంటాడు. నేను ఓటమి ఒప్పుకోలేకపోతున్నాను. నేను ఎప్పుడూ చేయలేదు. నేను ఓడిపోయిన ఇద్దరు చెట్లని ఒకటి జేమ్స్ దగ్గర, ఇంకోటి మా బాస్ దగ్గర, ఉల్ఫ్ దగ్గర అని చెప్పి చెప్తూ ఉంటారు. అప్పుడు ఇతని పర్సన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నాడు. డామిట్ లేదు, నీకు వచ్చిన పైకి లేవాలి, నా బాడీని అటెండ్ చెప్పి అప్పుడు మనం ముందుకు వచ్చేసి ముందుకు వచ్చేసి నేను చూసుకుంటాను మా తమ్ముడికి కాస్త లేస్ కట్టుకుంటున్నాడు అని చెప్పి చెప్తుంటే సార్ ముగ్గురు ఒకేసారి పైకి వచ్చాను అని చెప్పి చెప్పుంటాడు. ఇంకా మన ముగ్గురు స్టైరింగ్ వాళ్ళ మన మీదకి పైకి వచ్చేసి ఉంటాడు. ఇంకా పైకి వచ్చేసి తన అయితే కింద వాటర్ ని యూస్ చేసుకుని మన ముగ్గురు కళ్ళలోకి నీళ్లు పోయేలా చేసి ఉంటారు. తన వ్యూస్ ని బ్లాక్ చేసి ఉంటారు. అలా బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళ మొహం మీద పట్టాన్ని కొట్టేసి ఉంటాడు. ఇంకా దానికి మన వింజిన్ తలకే పడుకుని ఎట్టి పక్కన కొట్టుంటాడు. ఇంకా మన డానియల్ తల మీద కొట్టేసి ఉంటాడు. అది చూసి మన వాసుకొచ్చుంటాడు. వాసుకొచ్చి బాటిల్ తీసుకుని కొట్టుంటాడు. ఒకసారి పగులు ఉండదు. నెక్స్ట్ టైం ఇంకోసారి కొట్టేసారి పగిలిపోయినది. ఇంక మన పగిలిపోయిన బాటిల్ తీసుకుని మన వింజి మీద పడుతుంటాడు. అని నుంచి డానియల్ తన నెంబర్ 3 టెక్నిక్ యూస్ చేయని ట్రై చేస్తుంటే తను వెనక్కి తిరిగి ఆ బాటిల్ తినేసి ఉంటాడు. ఆ బాటిల్ తినేసి దాని మన మొహం మీద ఊస్తూ ఉంటాడు. తను ఊస్తూ ఉన్న తర్వాత ఇంకా దానికి తగిలిన డబ్బా మీద తను ఏలు పెట్టి లోడతా ఉంటాడు. తను డానియల్కి అర్థం కావట్లేదు ఏం చేస్తున్నా చేయడం చెప్పేసి. ఇంకా దాని డానియల్ బాడీ మొత్తాన్ని క్రాష్ చేసినాక ట్రై చేస్తుంటే ఇంకా అందరూ ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంటారు. కానీ చేయగలుగుతున్నావు అని చెప్పి ఇంకా దాని వాళ్ళని ఎట్లా గెలిచేస్తారు అని చెప్పేసి ఎట్లా మీరు దేని పనికి పిల్లలారా నేను నెక్స్ట్ ఇంకెవరో వస్తారు రండి, మీరు దేని పనికి లేదు అయినా మిమ్మల్ని ఓడిచేసాం చాలా ఈజీ బికాస్ మేమన్నా చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్స్ అని చెప్పి చెప్తూ ఇంకా అలాగే మేము ఓడిపోయాం. కానీ మేము ఓడిపోవాల్సిన సమయం లేదు. ఫస్ట్ నువ్వు ఇంటికి నా దారిలో వచ్చాను, నా దారిలో నువ్వు అద్దొచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకొందరు ఒంటరిగా ఒకేసారి ఫైట్ చేస్తానని చెప్పి ఉంటారు. మనం వింజన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మాస్టర్ టెక్నిక్స్ యూస్ చేస్తుంటారు. అందరి దగ్గర గన్ మాస్టర్ టెక్నిక్ యూస్ చేసేదాన్ని కూడా మన డానియల్ రెడీగా ఉంటారు. మీ అందరికి నేను లెసన్ నేర్పేసింది సరే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను కానీ ఇంకా రండ్రా నా కొడకలారా అని చెప్పి పొడుగుడు పిలుస్తూ ఉంటారు. డానియల్ కూడా కాస్త స్ట్రాంగ్ అని అర్థం చేసుకుంటారు. ఇంకా అప్పుడు వీళ్ళతో ఫైట్ చేయడం కష్టం, మీరు ఫైట్ చేస్తాం అసలు మేము కూడా వస్తాం ఈయన కొడుకు నా పని అని చెప్పి చెప్తూ తిరిగితే ఫస్ట్ లెజెండరీ కింగ్స్ ని ఇంకా మన జాకరీ కూడా వచ్చి ఉంటారు. ఇంకా టేసమా ఇంకా మన మాక్ కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటారు. నువ్వు ఇక్కడికి ఏం చేస్తావు అని చెప్పి చెప్తున్నారు. అక్కడ ఓహో మీరందరూ ఇక్కడికి వచ్చారా, మీరు పిడికి పండులు ఆ జేమ్స్ దగ్గర ఓడిపోయిన వాళ్ళు, ఆ జేమ్స్ ని ఓడించలేకపోయారు అని చెప్పి చెప్తుంటే వీళ్ళందరూ నేను చూసుకుంటాను చెప్పి మనం వింజింగ్ కూడా ఏదైతుండే ఫాదర్ టెక్నిక్ యూస్ చేసేదానికి. సరే అయితే ఇంకా అందరూ వస్తున్నట్టున్నారు ఈ గేమ్ మొదలు పెట్టాలంటే ఇంకా చాలా పక్కల నుంచి ఒక కాల్ వస్తున్నది. ఒక ఎల్ గ్రూప్ కంపెనీ మన సోల్ లో మన చైర్మన్ అలా వాళ్ళు ఇంకా ఫ్లైట్ లో నుంచి ఇంకా భూజం మేయర్ కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఓ గేమ్ స్టార్ట్ అయిపోయినప్పుడు అని చెప్పి ఇంకా దాంతో నీళ్ళలో నుంచి ఎవరు వస్తుంటాడు. ఇంకా తినేదే పేరు మర్చిపోయినా ఇంకా నీళ్ళలో బాస్ అనుకోండి తన వాటర్ బాస్ ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. సరే ఆ సీట్ ని సెట్ పెట్టుకోవాలని చెప్పి చెప్తూ ఉంటాడు. అందరూ వచ్చేసి ఉంటాడు. ఇక్కడ చూసింది మన జేమ్స్ లీ ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరూ నోట్ చేసి ఉంటాడు. ఇంకా జేమ్స్ లో వచ్చినప్పుడు చట్న కొడుకు వచ్చినప్పుడు మమ్మల్ని అందరూ నోట్ చేసి ఇంకా తర్వాత మమ్మల్ని ఓటమి అంటే చూపించాడు. కానీ మా బాస్ ఉంటే మేము ఖచ్చితంగా గెలుచుంటాం. కానీ ఈసారి అలా కాదు, మేము మొత్తం బాగా స్ట్రాంగెస్ట్ పర్సన్ అయ్యాం. ఇంకా చాలా స్ట్రాంగ్ అయ్యి మేము 4 గ్యాంగ్స్ క్రియేట్ చేస్తాం. అలాగే 4 మేజర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. భూసం మొత్తం మేము కంట్రోల్ చేస్తున్నాం. మా బాస్ కి వెల్కమ్ బ్యాక్ ఇచ్చేదానికి అంటే మా బాస్ సెరమనీ కెప్టెన్ వస్తారు, దానికోసం మేము వెల్కమ్ సెరమనీ ఇస్తాను చెప్తే పైన తన ఉల్ఫ్ ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇంకా మీ బాస్ ఎక్కడ ఉన్నాడా, మీ బాస్ అవసరం అసలు మీరేం మాట్లాడుతున్నారు ఫైట్ ఏందని చెప్తుంటే ఇంకప్పుడు వాళ్ళ బాస్ అయితే వెనక వచ్చేసింటారు. ఉల్ఫ్ వస్తాను కానీ ఉల్ఫ్ అని నిబంధన నుంచి అరుస్తుంటారు, తన పేరు అరుస్తుంటారు. కానీ నేను ఉల్ఫ్ అనేది చెప్తాను ఎందుకంటే నా పేరు నాకు తిరగట్లేదు. ఇంకా దాంతో వచ్చేసాడు జీక్రీ వచ్చేసి ఇంకా ఫైట్ లోకి వచ్చేసి అని మన డాడీ కూడా ఇక్కడ ఉన్నది. ఇంకా సరే అయితే కింగ్ ఇక్కడికి వచ్చేసాను అనమాట. రాజు అడుగుతాం మనం కూడా చూద్దాం అని చెప్తూ ఉంటాడు. ఇంకా దాని ఇక్కడికి వచ్చామని ఓహో మీ అందరూ ఇక్కడికి వచ్చేసారా, ఇంకా స్ట్రైట్ గా ఇతను ఇంకా మా బాస్ తిరిగి వచ్చేసాడు చాలా చూసాను చెప్పి చాలా చెప్తూ ఉంటాడు. ఇంకా తినైతే నేను ప్రీవియస్ ఛాంపియన్ ఓడించాలి కాబట్టి ఒక ప్రీవియస్ ఛాంపియన్ కాబట్టి
ప్రెసెంట్ ఛాంపియన్ ఛాలెంజ్ చేయాలి. తన పేరు ఇంకా నా ఉల్ఫ్ ద ఫస్ట్ జనరేషన్ కింగ్ భూసాన్ కి తన పేరు ఇక్కడ నేను పెట్టున్నాను, మీకు కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా. ఇంకా అలాగే తన ధ్యానాన్ని ఛాలెంజ్ చేసిన ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇంకా అలాగే సివల్ కింగ్ పర్సన్ అయితే ఛాంపియన్ అవ్వకూడదు. ఇక్కడ చూసుకుంటే ఇంకా నా కొడుకు బాగానే ఉన్నట్టున్నాడు. నా కొడుకు కూడా నేను చాలా పెద్దగా ఉన్న వాళ్ళని కదలేకపోతాను చెప్పి వింజిని అనుకుంటా ఉంటాడు. సరే దీనితో నేను ఫైట్ చేస్తాను కానీ అని చెప్పేసి మన డానియల్ అయితే ఎదురుగా నిలబడి ఉంటారు. రండ్రా నా కొడుకులారా, ఇంకా జే చేసిన దానికైతే ఖచ్చితంగా ఫైట్ చేయాల్సింది, ఎందుకంటే జేని మీరు అలా చేశారు కాబట్టి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడ నుంచి సరే నెంబర్ 2 కూడా వచ్చి ఉంటాడు. ఇంకా నెంబర్ 2తో ఫస్ట్ నెంబర్ 2 ఓడి చేసినారు, నెంబర్ 1 ఓడించాలనుకుంటాడు. కానీ మన జాక్లీ నేను చూసుకుంటాను నెంబర్ 2ని, ఎందుకంటే నేను అలైట్ లో నెంబర్ 2 కాబట్టి నేను అంటే నేను చూసుకుంటాను, నువ్వే వాడితో ఫైట్ చేసుకోపోరా అని చెప్పి చెప్పుంటాడు. ఇంకా డానియల్ కూడా ఓకే సరే అని చెప్తూ ఇటువంటి భయపడాల్సిన అవసరం, ఎందుకంటే నేను చాలా టైం చేసినా చాలా స్ట్రాంగ్ అయ్యాడు. ఓహో నువ్వు నాతో ఫైట్ చేయడానికి వచ్చావు పిల్లడు, ఏం ఫైట్ చేస్తాను కానీ అని చెప్తుంటే ఓహో నేను నెంబర్ 2ని కాబట్టి నువ్వు నెంబర్ 2 కాబట్టి మన ఇద్దరం ఫైట్ చేస్తే మంచిది అని చెప్పి నేను ఎవరు చెప్పారా చట్న కొడుకు అని చెప్పి చెప్తుండే అక్కడ. ఇంకా మన జాక్లీ ఏదో వాడితో ఫైట్ చేసానికి రెడీ అవుతుంటాడు. తనకి అప్పర్ కట్టించుంటాడు, తను ఈజీ బ్లాక్ చేస్తుంటాడు, తనకి మల్టిపుల్ పంచెస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ తనైతే వర్షం పడుతుందని యూజ్ చేసుకుని వంట ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా జాక్లీ కూడా ఇది పంచెస్ అనేవి చాలా బాగున్నాయి. ఇంకప్పుడు తను దొరికి పెట్టి దాంట్లో మన మొహం మీద కొడుతుంది, లైక్ తను ఫెయిర్ కావట్లేదు గేమ్. ఇంకా మటన్ కొడుతుంటే తను బ్రిక్ తీసుకుని ఆపేసి ఉంటుంది. ఆల్రెడీ నాకు తెలిసిన ఇలా చేస్తామని చెప్పి సరే నేను కూడా ఒకప్పుడు ఇలాంటిది నేను కలవాలని అనుకున్నాను, కానీ నా మాంగ్ తెలిసిన నేను మారాను, నాకు ఓటమి గెలుపండి నాకు మ్యాటర్ కానీ అర్థమైంది, నువ్వు నాన్న నేర్చుకుంటున్నావు ఇంకా పవర్ఫుల్ అయ్యాడు అని చెప్పేసి అక్కడ గొప్ప మూసుకున్నాను నాకు ఒక ఫస్ట్ ఫైట్ చేయాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తనైతే దొరికిన నీళ్ళు అయితే మన మొహం మీద కొట్టుంటాడు, ముక్కలు మూసుకుంటారు అని చెప్పి తన దాన్ని తప్పించుకొని చెప్పి స్పీడ్ టెక్నిక్ యూజ్ చేస్తుంటాడు. నేను సెకండ్ జనరేషన్ ఎంత ఫాస్ట్ చేయడం అని చెప్పి చెప్తుంటే చూస్తుంటే నాకు వచ్చి మా మాంగ్ కూడా తిరిగి వచ్చి బట్టుకొచ్చినట్టుంటే నేను ఇంకా చాలా చట్నవాడికి తప్పుగా అనుకున్నాను రా, నువ్వు చనిపోవాల్సిందని చెప్పి చెప్తుంటే ఇంకా సెకండ్ జనరేషన్ వాళ్ళు చాలా మూవ్ అని చెప్పి చాలా పవర్ఫుల్ అయిపోతుందని చెప్పి చెప్తుంటారు. మన జాక్ అయితే తను మన మీద మంచి పంచి క్రియేట్ చేస్తుంటాడు, కానీ కాస్త గట్టిగా తగులు ఉండదు. ఇంకా తను చాలా గట్టిగా కొడుతుంటాడు, లైక్ తన నెంబర్ 2 గాని. ఇంకా తన జాక్ పంచెస్ అనేది డిఫ్లెక్ట్ చేసేసి తను ఒక గట్టి పంచెకి కొట్టుంటాడు. ఇంకా తన మూవ్మెంట్స్ అన్నిటిని ఈజీగా ఒక బుక్ చేస్తూ తనైతే కుక్కను కొడుతుంటాడు. అప్పుడు తను ఒక పంచం చేయాలంటే ఆ పంచిని తన నోట్ ఆపేస్తుంటాడు. తన వల్ల మన జాక్లీ కూడా కసిపోయి ఉంటుంది, తన నోటి చాలా పెద్దగా ఉన్నట్టుంది, నాకు అర్థం కదా. ఇంకా తన నడుస్తుంది అలా తన కళ్ళ మీద కొట్టేసి లైక్ తన విజన్ బ్లాక్ చేసేసి తను గట్టింగ్ కొడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత తన చేతిని ఇంకా పెయిన్ గా ఉంటుంది. ఇంకా అప్పుడే అలా ఉన్నది అక్కడ ఎట్ట చేయాలని చెప్పి అర్థం కాకుండా ఉంటే అప్పుడు తన ఎట్టో ఒక బ్లాక్ యూజ్ చేసేసి తన చేతిని బయటికి తీసుకుని వచ్చేసి ఇంకొచ్చి ఉంటుంది కాబట్టి ఇంకా తన చుట్టుపక్కల ఎట్టి కొట్టేదానికి ప్లాన్ వేస్తుంటాడు. లేక తను తిప్పేసి మోడల్ మీదకి ఎక్కేసి మళ్ళీ కొడుతూ ఉంటాడు. కాబట్టి పని అయిపోయింది ఆ చట్టం చెప్పేసి నేను ఓడిపోండా నా కొడక నేను ఖచ్చితంగా కొట్టేపోతానని చెప్పి చెప్తుంటే అప్పుడు మోడల్ మీదకి ఎవరు వచ్చి మన వింజిని కొట్టుంటాడు. ఇది నా ఫైటర్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా వింజి కొట్టాను సార్ చట్టం పడక నువ్వు మధ్యలో ఎందుకు వచ్చా అని చెప్పి చెప్తుంటాడు మన జాక్లీ. నువ్వు వచ్చిన మంచి పని అని చెప్పి మన వాస్కో వచ్చి నా ఫైటర్ అని చెప్పి తన ఎల్బో యూజ్ చేస్తుంటాడు. నేను ఇక్కడ ఫైట్ చేస్తుంది చట్టం పడికి నా ఫైటర్ అని చెప్పి అందరైతే తిట్టుకుంటూ ఉంటాడు. నీ ఫైటర్ నా ఫైట్ కదా అందరూ ఫైట్ కానీ ఫైట్ చేద్దాం చెప్పి చెప్తుంటే అప్పుడు మనకి ఉల్ ఫైట్ వచ్చేసి మనం వించిని ఒకే ఒక్క పంచి కొట్టుంటాడు. అలా తన గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. ఏంటంటే వాస్కో చట్టం కొడక అని చెప్పి తన మీదకి వస్తుంటే మన వాస్కో మీదకి ఒకే పంచి కొట్టుంటాడు. తన ఫేస్ మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా జాక్లీ దగ్గరికి కొట్టుంటాడు. ఇద్దరు కొడతాం ఓకే కానీ జాక్లీ ఇంటి కొట్టి 1 vs 1 చేస్తుంది, మధ్యలో వచ్చిన కొట్టొచ్చు కదా అనుకుంటే ఇంకా అప్పుడే ఇంకా ఉల్ఫ్ మీదకి ముందుకు నా తమ్ముడు షూ కట్టుకుంటారని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడు వచ్చి నువ్వు చాలా లిమిట్స్ పాస్ చేసావు పిల్లడా, ఇంత ఫైట్ చేసిన అవసరం ఉంది, ఇక నువ్వు నా డిసిప్లిన్ కొట్టావు కాబట్టి నేను పని అయిపోయిన చట్టం కూడా సిగరెట్ అవుతూ స్లాష్ లో వచ్చేసి ఉంటాడు. ఇంకంతా మీరు ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఇక దేశం గప్ చాప్ మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మీరు అలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు, ఇంకా మీరు జేమ్స్ దగ్గర ఓడిపోయారు కానీ నేను ఒక కింగ్ ని ఎప్పుడు నేను జేమ్స్ ఓడించలేదు నేను చెప్తూ నేను ఒక ఉల్ఫ్, నాకు అదో టైటిల్ ఉంది ఎందుకంటే నేను వేటని ఎక్కువ వేటాడుతూ ఉంటాను అని చెప్తూ సరే అయితే మీ పని కూడా అయిపోయింది, మీరు దేని పని కాదు మీ జేమ్స్ దగ్గర ఓడిపోయారు, నువ్వు ఆ విషయం అంటే అవసరం లేదు, మేము జేమ్స్ దగ్గర నేర్చుకున్నాం, జేమ్స్ ఓడించాలనుకున్న పవర్ మొత్తం ఇప్పుడు నీ మీద ఓడిస్తాం, నా కొడుకు అయిపోయినా ఇప్పుడు మళ్ళీ పేరు కూడా మీకు అల్లే తెలుసు కానీ అక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూసుకోండి. ఇంకా తర్వాత వద్దు ఫైట్ చేసింది జరుగుతుంది. ఇంకా తెలుసు ఇంకా మన మాంక్ అయితే ఇద్దరు కలిసి వాళ్ళతో ఫైట్ చేసడానికి రెడీ అవుతూ ఉంటారు లైక్ మన ఉల్ఫ్ తో. ఇంకంతా సరే రంటారు నా కొడకలని చెప్పి నీ పని అయిపోయింది రా ఈరోజు, నేను నువ్వు భూసంగా ఏం కదా నీకేం కాకుండా చూసుకుంటాను, అయినా నాకు ఆల్రెడీ తెలుసు జేమ్స్ బాగానే చేశానని చెప్పి చెప్తుంటాడు. ఇంకా స్టైల్ మన మాంకెళ్ళి తన మీద పంచి కొట్టుంటాడు కానీ డిఫ్లెక్ట్ చేస్తుంటాడు. ఓహో ఉల్ఫ్ ఇంకా కింగ్స్ తో ఫైట్ చేస్తున్నారా, ఇది చూసి చాలా అవుతుందని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అయితే ఉల్ఫ్ ఎలా ఫైట్ చేస్తాను మేము చూడాలనుకున్నాం కాబట్టి చూసి ఉల్ఫ్ బాగా ఫైట్ చేస్తా లేడా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. కాబట్టి చూసి ఉల్ఫ్ మీద పెడుతుంటాడు. ఇంకా మన మాంక్ అయితే మన ఉల్ఫ్ మీద పంచి కొట్టుంటాడు కానీ ఈజీ డిఫ్లెక్ట్ చేస్తుంటాడు. అప్పుడు మన మాంక్ మీద తన ఉల్ఫ్ కొట్టుంటాడు, నువ్వు చూసా దీని తప్పించుకోలేదని చెప్పి అప్పుడే టేస్మో పైనుంచి తన పంచ్ అనేది డిఫ్లెక్ట్ చేశాను తను కొట్టడానికి ట్రై చేస్తుంటాడు. ఎందుకంటే నా కొడక నువ్వు వీక్ పాయింట్ లో ఖచ్చితంగా నేను పన్న పెట్టేస్తాను చెప్పేసి తను పంచ్ కొట్టి ఉంటాడు కానీ తను డిఫ్లెక్ట్ చేసేసి ఉంటాడు. ఇంకా ఇంకా జేమ్స్ అయితే చెప్తూ ఉంటాడు లైక్ జేమ్స్ గురించి ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే మోంక్ అయితే జేమ్స్ కి సంబంధించినాడు కాదు. ఇంకా జేమ్స్ అయితే తను ఈవిల్ మొత్తం నాశనం చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా తను లైక్ మన ఉల్ఫ్ కూడా చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా తేస్మా కూడా చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ కాబట్టి తేస్మా హెల్ప్ తీసుకుని కూడా చెప్తుంటాడు. లైక్ తేస్మా ఇంకా మన ఫస్ట్ జనరేషన్ వాళ్ళ మీద కూడా. ఇంకా
తను ఒక పంచ్లో వాళ్ళని పంచ్ ఆపేసి మన తేజ్మా పంచ్. కానీ తేజ్మా పంచ్ అంత స్ట్రాంగ్ అని మీకు తెలుసు. కానీ అప్పుడు తేజ్మాని ముందు వైపు లాగి తను స్ట్రైట్గా వచ్చి తన తేజ్మా మొహం మీద కొట్టని చెప్పి అప్పర్ కట్ యూస్ చేసానికి ట్రై చేస్తుంటాడు. తన వల్ల తేజ్మా ఏం కాకుండా చూసుకొని చెప్పేసి తన మొహం మీద కొట్టేసాక తేజ్మా కాస్త షాక్ అవుతూ ఉంటాడు. లైక్ అలా కొట్టారు రీడ్ అని చెప్పేసి. ఇంకా తర్వాత ఇంకా జిక్లాంగ్ అయితే స్ట్రైట్గా వచ్చి తన మొహం మీద కొట్టేసి తను ఆపేదానికి ట్రై చేస్తుంటాడు. ఇంకా మన మొంక కూడా వచ్చి మనల్ని కొడుతూ ఉంటాడు. ఇంకా తను ఈజీగా ఆపుతుంటాడు. లైక్ తన మీద పిల్లకాయల గేమ్ లాగా చెప్తున్నట్టు వాళ్ళని ఈజీగా ఆపేస్తుంటాడు. తేజ్మా మళ్ళీ అదే టెక్నిక్ యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకసారి పడి ఉంటాడు, మళ్ళీ నెక్స్ట్ పడి ఉన్నాడు కదా, ఇంకా స్ట్రైట్గా మళ్ళీ తన మొహం మీద కొట్టుంటాడు. దాన్ని ఏం మీద ఇంకా తర్వాత తేజ్మాని గాల్లో ఎగేసినట్టు అంటూ ఉంటాడు. దీనిలో షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా నెంబర్ 2 కూడా చూస్తుంటారు. లైక్ ఏంది ఫైట్ చేస్తాను ఎదురు అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాడు. ఇంకా సరే అయితే నా కుటుంబం పనులు పెట్టాల్సింది అని చెప్పేసి అనుకుంటుంటాడు. ఇంకా తర్వాత మాంక్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు. ఇద్దరు జేమ్స్ ఓడిపోయినా కానీ బికాస్ పవర్ఫుల్ అని పెట్టిన అర్థం చేసుకుంటాడు. కానీ ఇక్కడ జింగ్లాంగ్ అయితే ఈజీ వాళ్ళ పవర్స్ మొత్తం ఆపుతూ నవ్వుతుంటాడు. మనోడే గెలవబోతున్నాడు, మన ఉల్ఫ్ గెలవబోతుందని చెప్పి వీళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు. లైక్ ఎందుకంటే మన ఉల్ఫ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఖచ్చితంగా మనం ఏం ఓడిపోవని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అయితే సరే అయితే ఇప్పుడు నేను ఫైనల్ ఆ మూవీ యూస్ చేస్తుంది, ఎందుకంటే మిమ్మల్ని ఓడించాలంటే ఆ మూవ్ ఒకటి బాగా సరిపోద్దని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాని తీసుకుని నేను బాగా ఫైట్ చేస్తావు పూజాన్, నా తీసుకునికైతే ఇలా ఫైట్ చేసి నేను జేమ్స్తో పాటే నెక్స్ట్ నీతో అని చెప్తుంటే అవునరా, కానీ వీడిని ఈజీగా ఓడించాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఇంతగా చాలా టాక్టిక్స్ ఉన్నాయని చెప్పేసి అప్పుడు మన జింగ్లే అదే మనోడి మన మాంక్ మీద కొట్టంటే మాంక్ డిఫెన్సివ్ మాల్ యూస్ చేసి కొనుక్కుంటుంటాడు. తర్వాత మనకి సరిగ్గా ఎటువంటి డ్యామేజ్ పడి ఉంటుంది. ఇప్పుడు దాకా ఫైట్ చేస్తుంది, ఇంత వీక్ ఉండదు, ఎంత సడన్ గా స్ట్రాంగ్ అని చెప్పి అనుకుంటాడు. ఏంటంటే వాడు నుంచి మన మాంక్ మళ్ళీ తన రేంజ్ యూస్ చేసుకుని వాడు మళ్ళీ మాంక్ మీద కొట్టుంటాడు. లైక్ తన వీక్ పాయింట్స్ చూసుకుంటూ కొడుతుంటాడు. తను షాక్ అవుతుంటాడు. ఇంకా మళ్ళీ ఇంకా టెక్నిక్ యూస్ అంటే మాంక్ దాని నుంచి మళ్ళీ డిఫెక్ట్ అయ్యి తన బంచ్ నాపేసి చూసావా మళ్ళీ ఫైట్ చేయలేకపోతున్నావు అని చెప్పి చెప్తుంటే ఆడ నుంచి తేజ్మా వచ్చేస్తుంటాడు. ఇంకా మన తేజ్మా అయితే స్ట్రైట్ మన మొహం మీద కొట్టుంటాడు. తన వల్ల మనకి ఏం అర్థం చేయలేదు. తన కాస్త దూరం వెళ్ళి పడుకుంటాడు. ఇది లాస్ట్ మ్యాచ్ వాళ్ళు తను ఓడిపోయి ఉంటాడు అని చెప్పి ఇంకా అందరూ షాక్ అవుతుంది. లైక్ ఉల్ఫ్ ఓడిపోయి అని చెప్పేసి నాకు తెలిసి గేమ్ కంప్లీట్ అయిపోయి నీకు వచ్చిన ఉల్ఫ్ నడిచేయగలం అని చెప్తుంటే నీ పంచ్ లో పవర్ఫుల్ ఉంటుంది అని చెప్పి లేదు నేను ట్రై చేసినప్పుడు అయితే నా పంచ్ అంత పవర్ఫుల్ గా నేను స్టార్ట్ చేయలేదు కాబట్టి తను ఖచ్చితంగా లేచి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఎందుకంటే నా పంచ్ నేను చాలా ఎక్కువ పేషెన్స్ తో క్రియేట్ చేయాలి, కానీ అంటే పవర్ నేను జనరేట్ చేయలేపాను ఇప్పుడు అని చెప్తుంటాడు. అప్పుడు మన ఉల్ఫ్ అయితే లేసేసి వస్తుంటాడు. ఇంక ఉల్ఫ్ వచ్చి వచ్చేదారా మన వీరుడు అని చెప్పి అందరూ అడుస్తుంటారు. ఇంకా అందరైతే ఇంకా రారా కొడుకు నీ గుద్ద పాల్గొట్టేదానికి రెడీగా ఉన్నారా అని చెప్పి అడుతుంటే సరే అయితే ఇంకా మీకు నా అసలైన టెక్నిక్ చూపించాల్సిందే, అది చూపిస్తే మీరు భయపడతారని ఇప్పటిదాకా అనుకుంటున్నాను, కానీ ఇంకా నేను చూపించాల్సిందే అని చెప్పి చెప్తూ తను ఒక స్టాన్స్ లో నిలబడి ఉంటాడు. ఇంకా స్టాన్స్ లో నిలబడి వెంటనే పెట్టి లైక్ కామ్ అయిపోయి ఉంటాడు. తనకి ఏం మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా అందరూ ఆడియన్స్ ఇంకా అందరూ కామ్ అయిపోతుంటాడు. ఎందుకు ఇప్పుడు దాకా అడుస్తున్నాడు, ఎందుకు కామ్ అయిపోయి అని చెప్పి అనుకుంటుంటే ఇంకా మన కింగ్స్ లో భయపడుతుంటాడు. ఇంకా వచ్చిన వేపీస్ చూస్తుంటే ఇంకా అలాగే మీ ప్రజల్ని కాపాడేది నేను ఇక్కడికి వచ్చాను, మీకు ఏం కాకుండా నేను చూసుకుంటా అని చెప్తూ అప్పుడే తనైతే ద గ్రేటెస్ట్ ద ఫస్ట్ తన ప్రీవియస్ జనరేషన్ ద కింగ్ ద ఫిస్ట్ కింగ్ ద గ్యాబ్రియల్ కిమ్ వచ్చి ఉంటాడు. తన స్టాన్స్ అయితే కాపీ చేస్తుంటాడు. లైక్ గ్యాబ్రియల్ కిమ్ వచ్చి మన భూజాన్ కూడా వచ్చి ఒకసారి హెల్ప్ చేసినట్టున్నాడు. ఇంకా అలాగే తను భూజాన్ అదే మన ఉల్ఫ్ అయితే మన గ్యాబల్ కిమ్ స్టూడెంట్ కొని చెప్తూ ఉంటాడు. దాన్ని చూసుకుంటే షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా మన మాంగ్ మీద ప్రీవియస్ యూస్ చేసిన పంచ్ అని దాన్ని ఈజీ తీసుకుంటాడు. ఇంకప్పుడు తను తెలియ చేస్తుంటే నీ పంచెస్ అనేది ఎంప్టీనెస్ ఉంది, దాంట్లో ఒక పవర్ లేదు, దాంట్లో ఒక ప్రామిస్ లేదు, దాంట్లో ఏం లేదు. నీ పంచెస్ నువ్వు హెల్ప్ చేసుకోవాలంటే నువ్వు ప్రొటెక్షన్ చేయాలి, ఎవరో ఒకరిని ప్రొటెక్ట్ చేయాలి, లైక్ నీ ఫ్యామిలీ నాన్న ఏమన్నా దాన్ని గుర్తు పెట్టుకుని నీ పంచ్లో పవర్ తెచ్చుకొని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే మన ఉల్ఫ్ అయితే అదే గుర్తు తెచ్చుకుని ఇక్కడ మన మాంగ్ కొట్టిన పంచ్ తన మొహం మీద తీసుకున్నా కానీ ఇంకా దొరికిన ఛాన్స్ అని చెప్పి మన మొహం మీద కొట్టడానికి ట్రై చేస్తుంటాడు. అలాగే నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వాలి, నీ ఎదురుగా ఎంతమంది ఉన్నా కానీ నీ ప్రొటెక్షన్ తో అన్నని కాపాడాలని చెప్తూ ఇంకా స్టైల్ అయితే ఉన్నది పక్కన కొట్టేసుకుంటాడు. లైక్ మన మాంగ్ అయితే గాలి ఎగిరేస్తుంటాడు. దాని చూసి అందరూ ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నారు. మన డాన్ అయితే ఇంకా షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే నువ్వు చూసావా నా బాస్ పవర్ అని చెప్పి చెప్తుంటే లైక్ మన వెనక ఉన్న చూస్తున్నా కదా పంచ్ అది ఇంకా ఎవరు కదా మన గ్యాబ్ కిమ్ పంచ్. ఇంకా దాని మన మాంగ్ కాస్త దూరం వెళ్ళి పడిపోయి అంటాడు. నేను ఓడిపోయాను కానీ నేను లేవాలి, ఖచ్చితంగా నేను గెలవాలని చెప్తాను, నాకు నేను లేవలేకపోతుంది ఎందుకు అని చెప్పి మనకి భయపడుతుంటాడు. ఇంకా అప్పుడు తను పనిచేస్తాను చాలా గట్టిగా ఉన్నాయని చెప్పి అర్థం చేసుకుంటాడు. కానీ నేను ఖచ్చితంగా గెలవాలని చెప్పి తను లేస్తుంటే కానీ తన ఐన్ ఫోర్స్ తను బ్లాక్ చేస్తుండదు, కానీ తన కాల్ బ్లాక్ చేస్తుండదు. తన పాజిటివ్ లెగ్ ఇంకా తను కొట్టినప్పుడు ఆ కాల్ అనేది బ్రేక్ అయింది. దానికి చాలా దూరంగా వెళ్ళి పడిపోయారు కదా, ఆ కాల్ అనేది పుట్టి గిరిగిపోయింది. కానీ మనోడైతే నీ పని అయిపోయిందిరా, నీ ఐరన్ ఫోర్స్ మొత్తం ఇలా కొట్టేసానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మనం జాక్లీ ఇక్కడికి వచ్చేసి నేను ఐరన్ ఫోర్స్ ఎప్పుడు కాదు నీకు వచ్చింది నేను గెలుస్తాను, ఇప్పుడు ఇంకా ఓటమి ఇంకా తను చూడలేదు కాబట్టి నీకు వచ్చింది గెలుస్తాను, తను కాలు ఇరిగిపోయినంటే తను ఇంకా ఓడిపోలేదు, తన కాలు బదులుకు నేను ఆడతాను, నేను వచ్చి నేను ఓడిస్తాను చట్టం కొడుకు అని చెప్పి మనోడైతే చెప్తుంటాడు. నువ్వు నన్ను ఓడిస్తావా పిల్లోడా, నీకు మరీ అంత టాలెంట్ ఉందా, నీకు అంత లేదు, సరే లేదు ముచ్చట పడుతున్నావు కదా రా అని చెప్పి చెప్తుంటే రచయిత
కదా, నీ కొత్త పగలబడతా అని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఎద్దైతే ఫైట్ చేసినాకైతే రెడీ అవుతూ ఉంటాడు. ఏమన్నాడు, మీకు వచ్చి మిమ్మల్ని కాపాడతాను, మీకు ఎటువంటి బాధ లేక నేను చూసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మాంక్ మీరు మిమ్మల్ని హెల్ప్ చేస్తానని చెప్పి తనైతే రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే పిల్లోడా నీ స్పీచ్ అని చాలా బాగుంది, కాబట్టి నువ్వేం కావాల్సిన అవసరం లేదు, ఇది మా పంచాయతీ, మీరు దూరాల్సిన అవసరం లేదు, సెకండ్ జనరేషన్ మీరు లోపలికి రావాల్సిన అక్కర్లేదు అని చెప్పి చెప్తూ మన దేశం అయితే తన పంచ్ మొత్తాన్ని ప్రిపేర్ చేసి మళ్ళీ దీన్ని ఫైనల్ అటాక్ చేసేయాల్సి చెప్పి అవుతూ ఉంటాడు. నేను తన ఫైటింగ్ స్టాండ్ లోకి వచ్చేసి ఉంటాడు. అప్పుడే మన దేశం ముందుకు వచ్చేసి ఇది మన ఇద్దరు మధ్యలో ఫైట్, నువ్వు వచ్చిన వెంటనే చెప్పు, లైక్ ఛాంపియన్ ఓడిచి నన్ను ఓడించాలి కాబట్టి మధ్యలో ఎవరెవరితో ఫైట్ చేస్తున్నావు, వచ్చినట్టు ఫైట్ చేయాలి చెప్పిన కొడుకు అని చెప్పి మనోడు అయితే చెప్తూ ఉంటాడు. ఇంక మనోడు కాదు పిల్లోడా నీలో కూడా మంచి దమ్మే ఉంది రా అయితే ఇంక చెప్తుంటాడు. ఇంకా డానియల్ అయితే తన మీదకి ఇంకా సరే అయితే దొరికిన ఛాన్స్ అని చెప్పి సరే దొరికని చెప్పి తన మొహం మీద కొడుతుంటాడు, లైక్ తన వెళ్ళిపోతాను ఈజీగా ఆపిస్తుంటాడు. ఇంకా తర్వాత తన కాళ్ళు ఎగిరి మనోడి మీదకి అదే కిక్ అనేది క్రియేట్ చేస్తుంటాడు. కానీ తను ఈజీగా ఆపేస్తుంటాడు. నువ్వేం పీకలేవరా అని చెప్పి చెప్తుంటాడు. డానియల్ మొహం మీద పంచి కొట్టిన తర్వాత లైక్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డానియల్ ఎట్టి మొహం మీద కొడుతూ తన గాల్లో ఎగిరేస్తూ ఉంటాడు. ఇంకా తన డానియల్కి అర్థం కావట్లేదు వీడు యాక్చువల్లీ ఎట్ట కొడుతున్నారా అని చెప్పేసి. ఇంకా సరే జింగ్ యాంగ్ ఉంటే సరిపోయేది, నువ్వు వేస్ట్ కూడా అని చెప్పేసి అక్కడ స్ట్రైట్ అని జింగ్ యాంగ్ ని తీసుకుని వచ్చేసి ఉంటాడు. ఇంకా తన టెక్నిక్ తీసుకుని కదా, నువ్వు నిజంగా కాపీ అబిలిటీ కూడా నీకు ఉంది, ఇప్పుడు నీ పర్ఫెక్ట్ బాడీ ప్లస్ నీ కాపీ అబిలిటీ కూడా ఉంది, వావ్ చాలా నైస్ అని చెప్పి తను చెప్తుంటాడు. సరే అయితే నువ్వు ఎలా ఫైట్ చేస్తాను నేను చూడాలనుకున్నా అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా స్ట్రైట్ గా మన డానియల్ అయితే తన మీద కొట్టి తన మీదకి జాష్ చేస్తూ ఉంటాడు. కానీ ఖచ్చితంగా తన ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి తను ఈజీగా తన హ్యాండ్ బ్లేడ్ ఈజీగా బ్లాక్ చేస్తూ ఉంటాడు. నీకు ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి పిల్లడు అని చెప్తూ మన డానియల్ అయితే గాల్లో ఎగిరేస్తూ ఉంటాడు. ఇంకా డానియల్ పెట్టే పంచ్ అనేది మనోడికి తగులుతున్నా కానీ మనోడైతే హ్యాండ్ బ్లేడ్ ఈజీగా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అందులో దీన్ని ఎగ్జిట్ ఫీల్ అవుతున్నాడు, లైక్ మన వుల్ఫ్ చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నాడు, చాలా ఎలా పోతున్నాడు అని చెప్పి అడుస్తుంటారు. ఇంక మన డానియల్ అయితే ఇది ఎట్ట ఫైట్ చేయాలరా అని చెప్పి లైక్ తగ్గికుంటూ ఉంటాడు. ఇంకా తన హ్యాండ్ బ్లేడ్ ఒక ఫిస్ట్గా మార్చుంటాడు, ఎందుకంటే తను గ్యాబ్రియల్కి కాపీ చేయబోతున్నాడు. ఇంకా తను నీ టెక్నిక్ నీ మీద నేను యూజ్ చేయబోతున్నాను అని చెప్పి చెప్తుంటే అది నా మీద వర్క్ అవ్వాలి పిల్లడా, సరే ట్రై చేయని చెప్పి చెప్తూ తనకి పంచ్ ఎత్తి కొట్టుంటాడు. అప్పుడు తను వెళ్ళిపోతే ఈజీగా పేస్తున్నాడు, లైక్ తనకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా. నిజం చెప్పాలంటే నీ పంచ్లో అసలు ఎంటీనెస్ ఉంది, నీ పంచ్లో ఏం లేదని చెప్పేసి అక్కడ షాక్ అవుతున్నా, లైక్ ఈజీగా దాన్ని కాపీ చేశాను కానీ ఎలా చేయలేకపోయాను నేను అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా తర్వాత పిల్లడా నీ పంచ్ అనేది నీ కాపీ టెక్నిక్ అని బాగుంది, కానీ నీ దగ్గర స్ట్రెంత్ లేదు, తనకున్న స్ట్రెంత్ నీ దగ్గర కానీ ఉంటే నువ్వు ఆల్రెడీ చూడవి, నీ దగ్గర తన స్ట్రెంత్ లేదు కాబట్టి నీ పంచ్ అనేది వీక్ అవుతుందని చెప్పి తను చెప్తుంటాడు. లైక్ తన డానియల్ స్కిల్ మాత్రం కాపీ చేస్తాడు కానీ మజిల్స్ కాదు కదా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా సరే అయితే మళ్ళీ ఇంకో పంచ్ యూస్ చేస్తా అని చెప్పి చెప్తుంటాడు. సరే గో హెడ్ అని చెప్పి చెప్పుంటాడు. మళ్ళీ కొట్టిన వెంటనే తను టేస్మా పంచ్ యూస్ చేస్తుంటాడు, కానీ టేస్మా పంచ్ తన మీదకి ఏమై ఉండదు. పిల్లోడా నీకు కింద చెప్పినట్టుంటే నువ్వు దాన్ని స్కిల్ మాత్రం యూస్ చేయవాళ్ళు కానీ పంచును కదా అని చెప్పి చెప్తూ ఇంకా స్టైల్ మళ్ళీ తనైతే అప్పర్ కట్ ఇచ్చేదానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా లైక్ మన డానియల్ మొహం మీద కొట్టేసేదానికి లైక్ డానియల్ మొహమే తను టార్గెట్ చేసి ఉంటాడు. ఇంకా దానంతా డానియల్ మీదకి తను స్లాషెస్ యూస్ చేసి లైక్ మొహం యూస్ చేస్తుంటాడు. ఇంకా డానియల్ అయితే లైక్ మన మాంక్ టెక్నిక్ యూస్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ తనైతే డానియల్ మీదకి అయితే పంచ్ గట్టిగా కొట్టుంటాడు. ఇంకా దానివల్ల డానియల్కి అర్థం కావట్లేదు, లైక్ నా కాపీ అబిలిటీ ఇంటూ పని చేసి తన మీద తనకి అర్థం అవుతుందని చెప్పి అర్థం కావట్లేదు. ఇంక మీరు తన లైక్ షాక్ అవుతుంది, లైక్ డానియల్ అని చెప్పి అరుస్తుంటాడు. లైక్ డానియల్ నీకేమైందా అని చెప్పి అడుస్తున్నా కానీ ఇంకా దాని డానియల్ వేసి నాకేం కలగాలి నేను చూసుకుంటా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత పిల్లలు రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా డానియల్ చెప్పిన కొడక నీ పని అయిపోయిందని చెప్తూ ఇంకా తేజ్ మీద అర్థం చేసుకుంటాడు. ఇంకా అలాగే ఓ పిల్లోడా నువ్వు చాలా ఇంట్రెస్టింగ్గా ఫైట్ చేస్తున్నావు, ఇంకా అలాగే నేను వచ్చి నీ మధ్యలోకి నేను ఫైట్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మీకు నేను హెల్ప్ అయ్యేదానికి ఇక్కడికి వచ్చానని చెప్తూ ఉంటాడు. ఇంకా మన ఆఫ్ కింగ్ కూడా ఇక్కడికి వచ్చేసాను అంటాడు, ద ఇంచన్ కింగ్కి తను వచ్చేసి మీకు హెల్ప్ అయ్యేదానికి వచ్చాను, ఇంకా మనకి బ్యాకప్ వచ్చేసింది, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అంట సో సుయోకి మాకు ఉన్నాడు అని చెప్పేసారు కదా, మనం తేజ్ మీద తిరిగి చూస్తుంటాడు. అప్పుడే తేజ్ మా జాగ్రత్త అని మన డానియల్ నడుస్తున్నాం కానీ ఇప్పుడు మనం అడిగితే తేజ్ మీద కొట్టుంటారు. లైక్ మన జుగ్గిన్న దీనికి తేజ్ మా మీద కొట్టాడు, ఎవరికి అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి షాక్ అవుతుంటాడు. నేను ముందు నుంచి చెప్పేది ఏంటంటే నేను స్టార్టింగ్ నుంచి నేను జేమ్స్లో వేపన్నాను, ఆ విషయం నాకు ఆల్రెడీ తెలుసు, ఇంకా నేను గెస్ట్ చేసేసాను అని చెప్పింటే పిల్లోడా నాకు నీ మీద మంచి ఇంట్రెస్టింగ్ ఉంది. సరే అయితే నాకు నేను ఫస్ట్ నుంచి ఇతని మీద ఉన్నాను, ఎందుకంటే నేను జేమ్స్ నన్ను ఇంత మాట్లాడమని చెప్పాడు. ఇంకా అలాగే జేమ్స్ ఇంత మాట్లాడమని చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నానని చెప్తుంటాడు. ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా అని చెప్పి చెప్తుండే ఎక్కడ నుంచి తను నడుస్తుంటాడు, లేదు చెప్తాను వాడు నువ్వు ఏం చేస్తావు చెప్పేసి. ఇంకా తర్వాత డానియల్కి అయితే ఇక్కడ చూస్తే కదా మన రిలేటివ్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు, లైక్ మన జీవన్ అంటూ తను చెప్తుంటే జేమ్స్ అనేది మంచోడైతే కాదు, ఇంకా తను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆలోచిస్తాడు కాబట్టి తను మనం హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా లైక్ తను ఒక మిస్టీరియస్ పర్సన్, ఎందుకంటే తను చార్స్టోయ్ ఉన్నప్పుడు చార్స్టోయ్ తను యూజ్ చేసుకునేవాడు, ఇప్పుడు చార్స్టోయ్ లేకపోయాడు కదా, తను ఫ్రీ బోర్డు, ఇప్పుడు తను ఏమన్నా చేయగలడు. ఇంకా అలాగే తన దగ్గర సీక్రెట్స్ ఏం లేవు. ఇంకా అలాగే జేమ్స్ లేనివాడు ఒక వెజిటేరియన్ మనిషి, తను ఏంటంటే మనిషిని ఎలా ఆడుకోవాలో బాగా తెలుసు. ఇంకా అలాగే తను మ్యానిపులేట్ చేస్తాడు మనుషులని. ఇంకా అలాగే తను అనుకున్నంత మంచోడైతే కాదు. ఇంకా అలాగే తను ఖచ్చితంగా గుప్పిట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు, జాగ్రత్త అని చెప్పి
కొద్దిగా మనోడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు లైక్ జేమ్స్ గురించి. దానికి అర్థం ఏంటి లైక్ జేమ్స్ ఒక మోసగాడు అని చెప్పి మన డ్యానియల్ కూడా లైక్ అయితే అర్థమైపోయి ఉంటది. ఇంకా చూసుకొని కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్త ఉండు. అలాగే చార్ల్స్ దగ్గర ఉన్న మనీ మొత్తం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అది జేమ్స్ దగ్గరికి. అంటే జేమ్స్ ఫండ్స్‌లోకి వెళ్తుంది. ఆ ఫండ్స్ జేమ్స్ దగ్గర ఉన్న షాక్ అవుతుంది. లైక్ చార్ల్స్ ఎందుకు పంపాలి? అది మనకి అర్థం కావట్లేదు. అండ్ నీ ప్రక్కన చూస్తుంటే చార్ల్స్ అయితే మంచి ప్లానే చేస్తున్నాడు లైక్ జేమ్స్‌తో పాటు. లేకపోతే జేమ్స్ సెపరేట్ ప్లాన్ అనేది చేస్తూ ఉండాలి. దాని ప్రకారం చూస్తుంటే జేమ్స్ చాలా ఇబ్బంది మనకిప్పుడు. కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ జేమ్స్ లీ గాని నీకేమైనా చెప్తే మాత్రం నాకు ఖచ్చితంగా చెయ్యి. కానీ అక్కడ నువ్వు ఖచ్చితంగా బయటకి వచ్చేదానికి ట్రై చెయ్యి అని చెప్పి చెప్తుంటారు. అప్పుడే మన డానియల్‌కి మెసేజ్ వచ్చుంటది. అది జేమ్స్ లీ నుంచి. కానీ నిజం చెప్పాలంటే అప్పుడు తను స్కూల్‌లో ఉన్నాడు కదా! కానీ నిజం చెప్పాలంటే తను ఆ మెసేజ్‌ని మళ్ళీ చదువుతున్నాడు. లైక్ జేమ్స్ పిలుచుంటారు కదా! దానికన్నా ముందు తిను మన హెడ్ దగ్గరికి వచ్చేసి మాట్లాడేసి వెళ్ళిపోయి ఉంటాడు. దీని మీద చూస్తే అప్పుడు తనకి డౌట్ వచ్చింది. లైక్ జేమ్స్ ఏదో పీకపోతున్నాడు. లైక్ పెద్ద పనే చెప్తున్నాడు. దానివల్ల మన జేమ్స్‌ని ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి మన దగ్గరికి వచ్చుంటాడు. ఇంక దాని తర్వాత తనైతే జేమ్స్ పెట్టిన మెసేజ్ కూడా లైక్ తను నీట్‌గా చదివుంటాడు. లైక్ జేమ్స్‌ని కలవమని చెప్పేసి, ఇంక నువ్వు ఒక సూట్ క్రియేట్ చేసుకో అని చెప్పి లైక్ సంథింగ్ అలాగా జేమ్స్ లీ స్టూడియోకి అక్కడికొచ్చి నువ్వు నా రైట్ హ్యాండ్ మ్యాన్‌గా మారు అని చెప్పి కొద్దిగా మాట్లాడుతుంటాడు. రైట్ హ్యాండ్ మ్యానా? ఓహ్! వావ్! బాగుంది నీ సూట్స్ బాగున్నాయి. నువ్వు రైట్ హ్యాండ్ మ్యాన్‌గా మారాల్సిన అవసరం లేదు. ఈడు మంచి బ్లఫ్ చేస్తున్నాడు. లైక్ నన్ను వాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. నాకు అర్థమవుతుందంతా. సరే నీ తర్వాత మాట్లాడతాను. ఇంకా అలాగే తను భూజన్‌లో ఇలా జరుగుతుందని చెప్పేసి మనం లాస్ట్ ఎపిసోడ్‌లో మాట్లాడుకుంది. అవంతా మాట్లాడుతుంటాడు. ఇంక దానికి మన డానియల్‌కి అర్థమై ఉంటది. భూజన్ కింగ్ ఇతను ఇలా ఉంటాడు. ఇంకా అలాగే నువ్వు నా రైట్ హ్యాండ్‌గా మాట్లాడు. నేను ఈవిల్ చేయమని ఏం లేకుండా చేసుకుంటాను. ఇంకా అలాగే దీన్ని ఆపేయాలి. ఎందుకంటే నెక్స్ట్ చాయిస్ మారేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసారా జేమ్స్ అయితే తను వాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సరే నేను కూడా భూజన్‌కి వెళ్లి తన గురించి ఇంటరాగేట్ చేస్తాను. లైక్ తను ఏం చేయబోతున్నాడో ఇంకా జేమ్స్ ప్లాన్ ఏంది నేను కూడా కనిపెట్టుకున్నాను. లైక్ తను ఏం చేయబోతున్నాడు అని చెప్పి డానియల్ అయితే తను సెపరేట్‌గా ఒక గ్రూప్ క్రియేట్ చేసేసినట్టు సెపరేట్‌గా ఇంటరాగేట్ చేస్తుంటాడు. ఇంకా స్ట్రెయిట్ తను ఫస్ట్ జనరేషన్ కింగ్స్ దగ్గరికి వెళ్ళిపోయి లైక్ జేమ్స్ ఇదంతా చేస్తున్నాడు. లైక్ ఇలా చేయబోతున్న డౌట్ వస్తుంది. మీరు కూడా నాతో పాటు జాయిన్ అవ్వండి అని చెప్పి అడుగుంటాడు. కానీ నాకు అవసరం లేదు. నేను చెప్తున్నా కనీసం మీకు జేమ్స్ అడ్రస్ చెప్తా అని చెప్పేసి అక్కడ ఇంకోళ్ళు కూడా ఓకే మీకు ఖచ్చితంగా వస్తా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగా డానియల్ అయితే భూజన్‌కి బయలుదేరిపోయి ఉంటాడు. బయలుదేరిపోయాడు. ఆల్రెడీ పొజిషన్‌లో ఉన్నాడు. ఇంకా తను ఇక్కడికొచ్చి ఉండే జిగ్గినతో మాట్లాడినప్పుడు జిగ్గిన మాటలు కూడా కాస్త విచిత్రంగా ఉన్నాయి. లైక్ తను కూడా మనల్ని మోసం చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నాకు ఆల్రెడీ దాంట్లో నేను ఆల్రెడీ కనిపెట్టేసాను. కాబట్టి నేను ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా అలాగే తనైతే మా నాన్న పక్కన పెట్టేసుంటాడు. ఇంక తర్వాత సరే అయితే నా కొడకా నువ్వు నాతో ఫైట్ చేస్తున్నావు. నువ్వు నన్ను కొట్టావని చెప్పి నన్ను ఓడిపిచ్చావు అనుకున్నావా? లేదు. సరే నేను ఇక్కడికొచ్చి నేను జస్ట్ జేమ్స్‌కి మాట చెప్పేదానికి ఇక్కడికొచ్చాను. అదే జేమ్స్‌ని మాట కాని తీసుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక అలాగే తను లైక్ చెప్తుంటాడు. భూజం మొత్తం నాకు తిరిగిచ్చేయి. ఫైన్ ఆల్రైట్ పైన ఇక్కడికొచ్చేసాను. భూజం మొత్తం నాకు తిరిగిచ్చేయి. ఇంకా భూజం ఇచ్చేసి నువ్వు భూజం నెత్తని చూసుకో. నేను ఫోన్ మీద కూర్చొని ఇలా క్రియేట్ చేసుకొని వచ్చేసుకో నాకు అనవసరం. కానీ భూజం మాత్రం నాకు అండర్‌లో ఉన్నాడని చెప్పేసి అక్కడ ఏ పిల్ల బచ్చా నువ్వు జేమ్స్‌లో ఒక కుక్కవి. నువ్వు జేమ్స్‌లో కుక్కతోని మాట్లాడాలి నాకు అవసరం లేదు. ఇజ్జు నువ్వు పక్కకి దొబ్బెయి. నేనెంత కష్టపడ్డానో. నా తమ్ముళ్ళు, నా ప్యాట్స్ అందరూ చాలా కష్టపడ్డారు ఇది గెలిచేదానికి. కానీ ఒక కుక్కొచ్చి ఇక్కడ మొనకుతా ఉంటే నేను అలా చూస్తూ ఉండలేను. ఇంకా అలాగే పోయి నీ మాస్టర్‌కి చెప్పు. అదే జేమ్స్‌లకి మళ్ళీ ఇప్పుడు నువ్వు ఓహో! అలా అంటావా? సరే అయితే నీతో ఫైట్ చేయడం తప్ప ఎటువంటి ఛాన్స్ లేదని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అలాగే పిల్లోడా నువ్వేం మాట్లాడను నాకు అనవసరం అని చెప్పి చెప్తూ తనైతే లైక్ మనమైతే మాస్టర్ స్పీడ్ క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి జగ్గుని అయితే స్ట్రైట్ మనోడు వుల్ఫ్ మీద కొట్టేస్తూనే ఉంటాడు చాలా గట్టిగానే. ఇంకా దాని అదే చూస్తుంటే చాలా మంది వచ్చేసి మా వుల్ఫ్‌ని కొట్టేసారు కాబట్టి చేసేసి ఫస్ట్ ఎవడైతే నా మీదకి వచ్చి అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడో వాడి మొహం ఇది పగిలిపోతుంది. ఫస్ట్ వాడికి మొహం అనేది చీలిపోద్దని చెప్పి చెప్తుంటాడు. కాబట్టి నా మీద అటాక్ చేసిన అవసరం లేదు సరికల్లా అందరూ అక్కడ ఆగిపోయి ఉంటారు. లైక్ భయపడిపోయి ఉంటాడు తను ఆర్డర్ చూసి. ఇప్పుడు నెంబర్ 2 అయితే ఆగడు కదా! స్ట్రెయిట్‌గా వచ్చి కొట్టుంటాడు. నా కొడకా మా బాస్‌ని కొడతా అని చెప్పి చెప్తుంటాడు. ఇంక తనైతే ఇంక తర్వాత నెంబర్ 3 కూడా వచ్చుంటాడు. కానీ నెంబర్ 3 ఇంకా నెంబర్ 2 ఇద్దరు కలిసి కొట్టున్నా గాని తను ఈజీగా పక్కన పెట్టేసి ఉంటాడు పక్కకి. ఇంకా తను చూసి నేను షాక్ అవుతుంటాడు. ఇంక వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. ఏందంట నీ పని అయితే ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. నా కొడుకు నేను కొత్త పగలగొట్టేదానికి ఇక్కడికి వచ్చాను. కాబట్టి నీ కొత్త పగలగొట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పి చెప్తుంటాడు. కానీ అక్కడికి వచ్చేసి ఇతనైతే మొండి మీదకి పంచేసి క్రియేట్ చేస్తుంటాడు. ఇంకా నా కొడకా నీకు మంచి మాటలు రా మాటలు అని చెప్తూ ఆయన నువ్వు ఫస్ట్ జనరేషన్ చాలా ఎక్కువ ఫైట్ చేసావు. కాబట్టి అంత ఓడించగలవా? ఇంకా అలాగే ఇంకా తను చెప్తుంటాడు లైక్ మన జేగున్యా గురించి. జేగున్యా అనేవాడు చాలా స్ట్రాంగ్‌గా చెప్పి తను హాఫ్ కింగ్ అయినా గాని కాస్త పవర్‌ఫుల్ పెట్టి ఎందుకంటే తను ఈజీగా తను భూసం కింగ్‌ని ఓడించగలని, వుల్ఫ్‌ని ఓడించగలని చెప్పి చెప్తుంటాడు. ఎందుకంటే జేమ్స్ లీ చెప్పాడు కాబట్టి జేమ్స్ లీ చెప్తే తను ఖచ్చితంగా చేయాల్సింది. లైక్ జేమ్స్ లీ తనని ఒక పప్పెట్‌గా యూజ్ చేసుకోవాలని చెప్పి నాకు అర్థమవుతుంది. అంటే ఏదో బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టుగా. లైక్ అసలు జేమ్స్ లీ ప్లాన్ ఏంది అసలు మనకేం ఐడియా లేదు. కానీ జేమ్స్ అయితే మన జగ్యాన్ని పంపించుంటాడు. లైక్ జగ్యాన్ అని అక్కడ పంపించేసి లైక్ ఏదో చేయాలని చెప్పి చూస్తా ఉన్నాడు. కాబట్టి అదేం నాకు తెలియదు. కానీ చూద్దాం మన ఫ్యూచర్‌లో లైక్ ఏం చేయలేకపోతుండే. లైక్ జేమ్స్ లీ ఏం ఆలోచించిపోతున్నాడు. సరే ఫస్ట్‌కొస్తుంటే కింగ్‌ని మనం ఈజీగా ఓడించొచ్చు. కాబట్టి దానికి కావాల్సింది ఇలా ఒక కుక్క మాత్రం అని చెప్తూ నేను పోయినసారి అక్కడికి వచ్చినప్పుడు తను జైల్‌లో ఉన్నాడు. ఇంకా తను మాట్లాడి అలా ఏదో చేసి వెళ్ళాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా అలాగే వాటెవర్ ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా చెప్తున్నావు కదా! ఒకవేళ ఇబ్బంది అయితే మనం ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సిందే. నాకు హెల్ప్ చేయాల్సిన పార్ట్నర్. ఇంకా అలాగే తన టెక్నిక్స్
గాని చాలా బావుంటాయి. తను ప్రతి సోషల్ టెక్నిక్స్ అని చెప్పి, తను స్పెషల్ టెక్నిక్స్ అని చెప్తుంటాడు. అయితే తన దగ్గర మాస్టరీ సంథింగ్ ఏదో ఉందని చెప్పి మనకు చెప్తూ ఉంటాడు. ఏందంట జగ్గన్న అయితే ఈజీగా మన వుల్ఫ్ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంక వుల్ఫ్ కూడా దాన్ని కౌంటర్ చేయలేకపోతూ ఉంటాడు. ఇంక తర్వాత ఇద్దరి పంచెస్ అనేవి చాలా ఈజీగా ల్యాండ్ అవుతూ ఉంటాయి. ఇంక తర్వాత మనమైతే గ్యాబ్రియల్ కింద పంచెస్ అనేది క్రియేట్ చేస్తుంటాడు. సరే నువ్వు ఆ పంచెస్ మీరు క్రియేట్ చేసిన అంత లోపల నీకు గ్యాప్ అని చెప్పేసి మనకి మొహం మీద కొడుతుంటాడు. తను ఈజీగా దాన్ని ఆపుకుంటూ ఉంటాడు. తన కాళ్ళ దగ్గర కొట్టాలనుకుంటే అయిపోయి నేను ఫుల్ రికార్డింగ్ ఏం లేదు, ఖచ్చితంగా నేను వేసేస్తానని చెప్పి చెప్తే తన మీద అటాక్ చేస్తుంటే అటాక్‌ని ఇంకెవరో ఆపేసుంటాడు. అది ఎవడో కాదు డానియల్. ఆ డానియల్ మన అటాక్‌ని ఆపేసాడు కదా! పిల్లోడా నువ్వు ఎందుకు మధ్యలో చూడతున్నావు? ఇది ఎవరిది నాకు మధ్యలో ఫైట్, నువ్వు రావాల్సిన అవసరం లేదని చెప్తుంటే, లేదు ఇంక నుంచి నేను కూడా భూషణ్ వైపు తిరిగేస్తాను అని చెప్పి చెప్తూ నేనైతే మన వుల్ఫ్‌కి సపోర్ట్ చేయాలని చెప్పి అడుగుతున్నాడు. ఇంక నాకు అర్థమవుతుంది వుల్ఫ్ అనేవాడు తన ఫ్యామిలీని కాపాడడానికి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి తనకి నేను కూడా కాపాడతానని చెప్పి చెప్తుంటాడు. ఇంకా జేమ్స్‌లో ఏం ఆలోచిస్తుంది నాకు అనవసరం. మరి ఏం మాట్లాడుతున్నాడు నువ్వు జేమ్స్‌లో వార్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తావు అని చెప్పి పిల్లోడా డానియల్ అని చెప్తుంటే అక్కడ చూస్తుంటే చాలా మంది అక్కడ ఇబ్బందులు పడిపోయి ఉంటారు. ఇంకా అలా అక్కడ వాళ్ళే. కాబట్టి తనైతే పిల్లోడా నీ పప్పెట్ అని చెప్తూ ఇంకా పైనుంచి మన జగ్గిన మీదకైతే మన వాస్కో మీద కొట్టుంటాడు. ఇంకా వాస్కో దాన్ని ఆపేస్తుంటాడు. నన్ను ఒక ఆపలే అని చెప్తుంటే మన ఐలాండ్ మొత్తం ఆపేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత అక్కడి నుంచి మనోడు జాక్ ఏదో వచ్చి తన మొహం మీద కొట్టుంటాడు. తను ఆపేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ మంచి పవర్ ఉంటుంది. అప్పుడు మన వాళ్ళ టెక్నిక్ యూస్ చేయడానికి మనం వించిని వచ్చి ఉంటాడు. ఓవర్ ఫార్మింగ్ చేయాలని మనం వించిని తప్పుకుంటారా. కానీ జగ్గుని అయితే మిస్టేక్ చేస్తున్నాం. ఇంకా సెకండ్ జనరేషన్ నో లాంగ్ వీక్ అయితే కాదు. ఎందుకంటే మేము అందరం కలిసి ఆపోతాం, నేను ఒక్కనే కాదని చెప్పేసి చెప్తుంటాడు. ఏ జేమ్స్లీ నీ పిల్లల దగ్గర వచ్చి నా మాల్తో ఫైట్ చేస్తారు. ఇంకా నువ్వు వీక్ అన్నారు అందరూ చాలా స్ట్రాంగ్. ఇంకా అలా చెప్తుంటే ఇంకా డానియల్ నాతో ఫైట్ చేసి చేస్తున్నాడు. డానియల్ నువ్వేనుకుంటున్నావు నాతో ఫైట్ చేస్తున్నావు జేమ్స్లీ, నాకు నీతో ఫైట్ చేసిన అవసరం లేదు. ఎందుకంటే ప్లస్ ఇంకో విషయం నువ్వు నన్ను బిట్రే చేయాలని ట్రై చేస్తున్నావు. ఇంకా నువ్వు ప్లాన్స్ ఏమో నాకు తెలియదు. కాబట్టి నీకు హెల్ప్ చేయాలని చెప్పి నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు జేమ్స్లీ. ఇంకా అలాగే నువ్వు నాకు అనవసరం డబ్బు ఎక్కడి నుంచి లైక్ నేను చెప్తుంటా లైక్ మన జేమ్స్ తిడుతూ ఉంటాడు. ఇంకా అలాగే నువ్వు దేని పనికిరావు అని చెప్పి చెప్పేశారు కదా డానియల్ నువ్వు దీన్ని చేసిన దానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు. అయినా ఎప్పటికైనా నా రైట్ హ్యాండ్ మ్యాన్ అవ్వాల్సిందే, లేకపోతే కాలేదంటే నువ్వు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతావు అని చెప్పి చెప్తుంది. రిగ్రెట్ ఫీల్ అవుతా అంటే నేను చెప్పాలంటే తన బాయ్ ఫ్రెండ్ పంపిస్తాడు అక్కడికి. అదే మన గీత గేమ్‌ని. ఇంక సరే అయితే డానియల్ నేను చెప్పేది విను. జస్ట్ వదిలేసి నాతో పాటు వచ్చేయి. ఇంక అలాగే నన్ను తను తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పేసి ఇంకా విన్నావు కదా! నువ్వు జేమ్స్ ఏం చెప్పాడని చెప్పేసి. ఇంక అలాగే వీడితో ఫైట్ చేయాలా వద్దా అని చెప్పేసి అలా ఫైట్ చేయి ఏం కాదులే. కానీ కాస్త చిన్నగా ఫైట్ చేయి. ఎందుకంటే మనకి డానియల్ కూడా కావాలి. ఇంకా నాకు భూషణ్ కింగ్ కూడా కావాలి అని చెప్పేసి అలా సరే అయితే ఇంక ఇద్దరితో ఫైట్ చేయాలి చెప్పి పిల్లోడా ఇది నా ఫైట్ ఇది. నువ్వు మధ్యలో దూరాల్సిన అవసరం లేదని చెప్తుంటే లేదు ఎప్పుడైతే మేము ఇక్కడికి వచ్చి మేము హెల్ప్ చేసాక ఇక్కడికి వచ్చి అని చెప్పేసి అలా నువ్వు నాకు సారీ చెప్తే ఇలా చేస్తావా? కానీ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నా తమ్ముడిని కొట్టావు, నా వాళ్ళని కొట్టావు. ఇంకా నా మనుషులను ఇబ్బంది పెట్టావు. అలాంటివన్నీ నేను కాపాడతాను అనుకుంటున్నావా? డానియల్ ఓర్తో బాగా మాట్లాడుకో అందులో నా కొడుకు పంట పెట్టేస్తా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా డానియల్ సైడ్ మన జగ్గున దగ్గరికి వెళ్ళి జగ్గు నీకు శివ కోసం వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పి చెప్తుంటే నువ్వు నాకు అవకాశం ఇస్తావా పిల్లోడా? సరే అయితే ఇదంతా పంట పెట్టేదని చేస్తుంటే తన వీకెండ్ కాదు. ఎందుకంటే తన మనోడు కాస్త తక్కువ కింగ్స్‌తో ఫైట్ చేసాక తను కాస్త పడిపోయి అంటారు మన వుల్ఫ్ కూడా. కానీ తనైతే ఖచ్చితంగా చేస్తున్నాడు. ఇంకా డానియల్ అయితే నువ్వు మంచి పొటెన్షియల్ ఉన్నావు కానీ చూద్దాం అని చెప్తూ తనైతే ఈజీగా మన వుల్ఫ్ టెక్నిక్ అయితే కాపీ చేసి ఉంటాడు. ఇంకా వుల్ఫ్ టెక్నిక్ కాపీ చేసి స్ట్రెయిట్ అయితే ఆ వుల్ఫ్ షాక్ అవుతుంటాడు. ఇంకా వాస్కో చేసి మళ్ళీ తన సేమ్ టెక్నిక్ యూస్ చేసి ఉంటాడు. తన ఫర్మెంట్ టెక్నిక్ 1 యూస్ చేసి ఉంటాడు. ఇంకా అంటదా అది దాన్ని చూసి షాక్ అవుతుంది చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి ఇంకా దాన్ని దూరం తీసేసి ఉంటాడు. ఇంకా తను దూరం తీసేసుకుంటే తన ఫర్మెంట్ టెక్నిక్ 2 యూస్ చేసి తన కాలు భాగాలు ట్రై చేస్తుంటాడు. తన వీక్ పాయింట్‌ని యూస్ చేస్తుంటాడు. అసలు ఈ టెక్నిక్ ఏందిరా చాలా స్ట్రాంగ్ ఉంది. ఎక్కడి నుంచి నేర్చుకున్నావురా నువ్వు అని చెప్పి మొత్తం మనసులో అనుకుంటా ఉంటాడు. ఇంకా తర్వాత వాస్కో మీదకైతే పడా అని చెప్పి కొడుతూ ఉంటాడు. ఇంకా తనైతే తన వాస్కోలో అయితే తను తీసని చూస్తున్నాం లైక్ అది మన పేరు మర్చిపోయాను. సారీ గైస్ తను తీసే చూస్తున్నాడు. తను ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ వాస్కో కొడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత వాస్కో తను తీసే టెక్నిక్ యూస్ చేస్తూ మనతో పన్ను పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఇక్కడ చూసిన వెంటనే ఇక స్ట్రెయిట్‌గా మనమైతే వాస్కో మీద కొట్టుంటే అప్పుడు మన మాంక్ వచ్చుంటాడు. ఓ మాంక్ నువ్వు ఇంక పడుకున్నావు కదా ఆయన మాంక్ ఎందుకు ఇక్కడ చేస్తానంటే లేదు మాంక్ బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అందుకు నా మాంక్‌ని పిలుస్తుంది. మాంక్ దగ్గర శిష్యుడు మాత్రమే కానీ నా మాంక్ అని పిలవాల్సిన అవసరం లేదని పితాని చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత నాకు ఎప్పుడు బ్రేక్ చేయడం నాకు ఖచ్చితంగా బ్రేక్ చేస్తాను చెప్పి మన జాకీ మీద కొట్టుకుంటున్నట్టు కొడుతుంటాడు. కానీ జాక్లీ తన డిఫెన్స్ చేసేదానికి ట్రై చేస్తుంటాడు. ఇంకా అప్పుడే మన డానియల్ నాకు అవసరం చెప్పి డానియల్ మొహం మీద కొట్టేదానికి తను ఎగురుకుంటూ వెళ్ళిపోయి డానియల్ మీద కొట్టుంటాడు. కానీ డానియల్ కూడా పోయి తను డానియల్ క్రేజీ మోడ్‌లోకి ఆన్ చేసేసి ఉంటాడు. సరే నాకు కొడకని కుద్దా పగలకూడదు అంటాడు. ఇక్కడ మన మాస్టర్ చూపిస్తుంది లైక్ డానియల్ అది మన గన్ పార్క్. ఇంకా గన్ పార్క్ అయితే ఇక్కడ ఏదో బుక్ చదువుతూ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. లైక్ మన మాస్టర్ ఇక్కడ ఓవర్ ఫార్మింగ్ చేస్తుంది కదా. ఇంకా తర్వాత ఇక్కడ చూసినట్టే ఇక్కడ చూసి అసలు ఎక్కడి నుంచి నేర్చుకున్న టెక్నిక్ చాలా స్ట్రాంగ్ ఉందా అని చెప్పి మనం షాక్ అవుతుంటాడు. మన క్రేజీ మోడ్‌కి మన కోచింగ్ కరాటే రెండింటిని యూజ్ చేసి మన జేగోని అయితే ఈజీగా ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంకా జేగోని అయితే అట్లా చాలా తక్కువగానే ఫైట్ చేస్తుంటాడు. ఇంకా మన డానియల్ అయితే చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అది కూడా మన గన్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఇక్కడ చూసిన తన గంటను ఫైట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తనైతే కొట్టిన వెంటనే అటాక్ కూడా ఆపేసి ఉంటాడు. తను చూసుకుని ఇంకా అక్కడ చూసుకుని మనోడు తన చేతులు పట్టేసుకుని ఈజీగా ట్రై చేస్తుంటే మన ముసిరా ట్రై చేస్తూ ఉంటాడు. ఆ వింజిన్ అయితే ఓ పిల్లోడా నీ దగ్గర మంచి టెక్నిక్ ఉంది నన్ను క్షమించు అని చెప్తుంటే ఏంటంతా నేను ఒకసారి విన్నాను లైక్ మా మాస్టర్ తిరిగి వచ్చాను వెంటనే నేను ఒక్కసారి హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ
దాని అబద్ధాలన్నీ నాకు చాలా కోపమేస్తుంది. చెత్తన కొడక. ఆ పేరు వాడాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక తర్వాత తన ఫాదర్ టెక్నిక్ యూజ్ చేసి తను కాల్ యూజ్ చేసేదానికి ట్రై చేస్తుంటాడు. ఇంక తర్వాత తను ఎట్టి పని పెట్టడానికి ట్రై చేస్తుంటే ఇంక దానితో అందరూ కలిసేసి మా బాస్‌కయితే స్ట్రెయిట్‌గా వచ్చి కొడుతుంటాడు. అదంతా చూసి మన విల్ ఫోర్స్ షాక్ అవుతూ ఉంటాడు. ఇంక దాంట్లో అందరూ ఒక టీమ్ వర్క్‌తో క్రియేట్ చేస్తూ మన జగ్గాన్ మీదైతే ఫైట్ చేస్తుంటారు. లైక్ జగ్గాన్ని పనబెట్టేసేదానికి ఇంకా మన డానియల్ కూడా అందరూ కలిసి చాలా ఫైట్ చేసి జగ్గుని అనుకుంటారు ఏం చిన్న పిల్లలు కాదు చాలా స్ట్రాంగ్‌గా అయిపోయి చాలా చాలా దూరంగా చేశారు. సో నువ్వు నీ పని అయిపోయింది. కానీ నువ్వేం చేయాల్సిన అవసరం లేదని చెప్తూ ఇంకేదో మన పని పెట్టేసావు అని చెప్పి అంటా ఉంటాడు. ఇంక మనం దూరంగా చూస్తుంది మన జేమ్స్ ఏదంటే వినుంటాడు. డానియల్ నువ్వేం పీకలేవు అని చెప్పి చెప్తూ ఏంటంట మన జేమ్స్ మీద ఏంటో వాళ్ళ బాస్‌ని కాపాడాలని చెప్పి అలాగే వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి వెళ్తుంటే దానిలో ఒక బైక్ వేసి ఇక్కడ ఉంటాడు. ఓహ్! నువ్వు ఆగండి. ఇంకా అలాగే నువ్వెవరు అని చెప్పేసి అలా మీ బాస్ ఎక్కడున్నారో కాస్త చెప్తారా? మీ బాస్ ఎక్కడున్నారో నాకు చెప్తే నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నా. నేను మధ్యలో దారి మర్చిపోయాను చెప్పేసి అక్కడ అదెవరో కాదు మన ఇక్కడికి వచ్చేస్తుంటాడు. ఇక్కడికి వచ్చేస్తుంటాడు. చెప్పకపోతే మీకు కొద్దిగా బాగా కొడేస్తా అని చెప్పి మన చెప్తూ ఉంటాడు. మేము ఇంటికి చెప్పాలా నీకు? అయినా మా బాస్ మీకేం సంబంధం అని చెప్పేసి అక్కడ లేదా చిన్న అన్నోన్ బిజినెస్ ఉందని చెప్పేసి అక్కడ నాకు కాదు నా ఫ్రెండ్‌కి అని చెప్పేసి ఇతను పైకి వస్తుంటాడు. ఏం చెప్పి పిలిచేసి అక్కడి నుంచి వచ్చినవారు కాదు. ద కింగ్స్ లేయర్ కీ టేక్ హిమ్ అయితే అక్కడికి వచ్చేస్తుంటాడు. అరే మర్యాదగా మీ బాస్ ఎక్కడున్నాడో చెప్పండి లేకపోతే వదిలేసా. ఏ గో ఆగు. ఏం చెప్పు. ఈయన కూడా చంపేయమంటావా వద్దా అని చెప్పి వద్దు దీన్ని కష్టంగా ఫైట్ చేయి నీకు. ఇంకా అక్కడ చూసుకుంటే సరే నీకోసం అని చెప్తావు. ఇంకా కింగ్స్ లేయర్ ద కింగ్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ కింగ్ కీటకి మీ దగ్గర చూపిస్తుంటాడు. రే నా కొడుకుని కొత్త బాగా కొట్టాలనుకుంటున్నాను రా. వీడు మీ బాస్ ఎక్కడున్నాడు చెప్పు. లేకపోతే మీ కొత్త బయలుపోతారు. సీక్రెట్ అయినా పర్వాలేదు చెప్పని చెప్పేసి కదా. అయినా మీరెవర్రా మీ గిరి మీద చెప్పాల్సింది. విన్నాను నువ్వు గూ కదా నువ్వు గన్ అండ్ గోతో సంబంధించినాడు కదా అని చెప్పి చెప్తుంటే గన్ అండ్ గో ఇంకా నువ్వు గన్ అండ్ గోతున్న వాళ్ళు ఫస్ట్ జనరేషన్ నుంచి వచ్చేసేవాళ్ళు అయినా మా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు కదా ఫస్ట్ జనరేషన్కి ఏం అవసరం ఉందిరా అని చెప్పి చెప్తూ అని మీరు వేసినవాడు నా తెలిసి నువ్వు గన్నే ఉంటావు కదా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. లైక్ తను గన్ అండ్ గో గురించి అదే గన్ అండ్ గో గురించి చెప్తూ ఉంటాడు. అంటే లైక్ వాళ్ళు ఫస్ట్ జనరేషన్‌లో వచ్చాడు. ఇంకా 1.5 జనరేషన్‌లో అయితే చాలా విధ్వంసం సృష్టించారని చెప్పేసి, ఇంకా చాలా చాలా పనులు చేశారని చెప్పి ఇంకొక విషయం చెప్పాడు. తనైతే గూగైతే కాదు. తనైతే గన్ అయితే కాదు. తను గు. ఇంకా అలాగే ఇంకో విషయం ఏంటంటే గన్ అనేవాడు చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్. గు ఇదంటే వన్ కాదని చెప్పి "అరేయ్! ఏం మాట్లాడుతున్నావు? గన్ స్ట్రాంగా? సరే నేను చూపిస్తా కానీ" అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంక స్ట్రెయిట్‌గా మన గు మీదకైతే అటాక్ చేసడానికి ట్రై చేస్తుంటే గు అయితే తన దగ్గర ఉన్న జస్ట్ ఒక పెన్సిల్ పెన్ అది సంథింగ్ నాకు తెలీదు. తను రాస్తున్న దాన్నయితే తన హ్యాండ్ ఈజీగా డిఫ్లెక్ట్ చేస్తుంటాడు. తను ఈజీగా అటాక్స్ అనేది పెన్‌తోని చేసేసి అట్లా ఇదేదో మరి ఇంత దారుణంగా ఉన్నాడేందిరా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంక తగ్గు అయితే అది మన గో అయితే మన కిటికీ మీద విజిలేసుకుంటూ ఉంటాడు. "అరేయ్! మర్యాద చెప్పలేదు గుద్ద పాల్పడుతుంది. ముందే మంచి మూడ్‌లో లేనురా" అని చెప్తూ ఉంటాడు. ఇంక తర్వాత తను వచ్చిన పెన్ అయితే ఇరిగిపోయి ఉంటది. ఇంకా తర్వాత "నీ పెన్ను ఇరిగిపోయిందా? నీ వెపన్ ఏం చేయలేవు" అని చెప్పేసి అలా నువ్వు స్ప్రింగ్ అయితే తన కళ్ళ మీద తీసేసి తను దూరం తీసేస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత "ఏయ్! నీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు జస్ట్ మీ బాస్ ఎక్కడ నువ్వు చెప్తే వదిలేస్తా" అని చెప్పి చెప్తుంటే బాస్ ఎక్కడ మేము చెప్పంరా అని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేసినానికి వస్తుంటే తనకి కాళ్ళలో ఉన్న విన్స్‌ఫీల్ తీసేసి తనని ఒక వాడు యూజ్ చేసి కోసేస్తుంటాడు. "అరే! నేను మంచి మూడ్‌లో లేను. ఇంకా అలాగే నువ్వు గన్‌తో నన్ను కంపేర్ చేస్తున్నావు. అయినా గన్ బయటకి వచ్చి నీకు గుద్ద బాగా కొట్టేసారు పక్కన పెట్టు. ఇంకా అలాగే నువ్వు గన్‌తో కంపేర్ చేసుకొని కాస్త చూసి కంపేర్ చేయరా ఎవరితో కంపేర్ చేస్తావు" అని చెప్పి చెప్తూ ఇంకా తను విన్స్‌ఫీల్స్ అన్ని పని పెట్టేస్తుంటాడు. ఇంకో విషయం గన్‌తో అలాగే తప్పుగా అయితే మాట్లాడబాకండి. మీ అందరూ గుద్ద పగిలిపోద్దని చెప్పి చెప్తుంటాడు. ఇంకా తర్వాత "ప్లీజ్ చెప్పండి. మీ వాడు ఎక్కడున్నారు? ప్లీజ్ కూడా కాదు. మీరు ఎక్కడున్నారో చెప్పండి. గుద్ద బాగా కొట్టేస్తా" అని చెప్పి చెప్తూ ఉంటాడు. "మేము చెప్పంరా ఏం పీకుతావు" అని చెప్పి చెప్పనేసి అలా "చెప్పవా అయితే" అయిపోతాను మనకు అయితే ఏదో చేసి ట్రై చేస్తుంటే ఎప్పటికి కిందకి వచ్చేసి "చెత్త నా కొడకల్లారా మీరు చెప్పని చెప్పి నాకు తెలుసు" అని చెప్పి అటాక్ చేస్తుంటాడు. దాన్ని గూగుల్ చూసి షాక్ అవుతూ ఉంటాడు. నాకు తెలుసు వీళ్ళ కళలో లాయల్టీ చూశాను. ఆ లాయల్టీ ఎప్పుడైనా ఇబ్బంది చేస్తుంది. కాబట్టి మనం వెళ్దాం ఆ పార్ట్నర్. మనకి ఇంకో పని ఉన్నట్టుంది పార్ట్నర్ అని చెప్తుంటారు. లైక్ ఇప్పుడు వీళ్ళిద్దరు పార్ట్నర్ అయినట్టున్నారు. ఎలా అయ్యారో నాకు తెలీదు. సరే ఇంకా ఏదో జైల్‌లో ఉన్నాడు కాబట్టి జైలు నుంచి బయటకి వచ్చేసానని చెప్తా ఉంటాడు. కానీ అసలు ఎందుకు జైలుకెళ్లారు? అసలు ఎందుకెళ్లారో మనకి ఐడియా లేదు. కానీ మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో కవర్ చేద్దాం గాని కుదరగానే మన కిటికీ మీద దగ్గర పడిపోయి ఉంటాడు. కిటికీ సారీ గైస్ అదే మన జగ్గి అన్న అక్కడ పడిపోయి ఉంటాడు. డానియల్ అయితే చూస్తూ ఉంటాడు. ఇంకా తన జేబులోకి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. "నేను రైట్ హ్యాండ్ మ్యాన్‌గా ఏం అవసరం లేదు. ఇంకా అలాగే ఎందుకు ఇలా చేస్తున్నావు" అని చెప్పి అడుగుతుంటాడు. ఇంకా అంతా మనోడైతే లైన్‌లోనే ఉంటాడు. ఇంకా లైన్‌లో తనైతే మాట్లాడుతూ ఉంటాడు. "చూసావా నేను ఓడిపోయాను. నాకు ఫైట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఇంకేమైనా పిలుచుకోరా నాకు వీళ్ళతో చాలా విచిత్రంగా ఉన్నారు. చాలా గట్టిగా ఉన్నారు. సెకండ్ జనరేషన్‌లో వీక్ ఉన్నాడు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఒకటి చూస్తే ఏమో మూటాయ్ అంటారు. ఒకటి చూస్తే ఏమో పర్ఫెక్ట్ బాడీ అంటారు. ఒకటేమో సిస్టమ్ యూజ్ చేస్తా ఉంటారు. చాలా చాలా యూజ్ చేస్తున్నాను. ఒకటి ఐరన్ ఫోర్ట్రెస్ అంటారు. నా వల్ల కాదు వీళ్ళతో ఫైట్ చేయాలంటారు నేను" అని చెప్పి చెప్పేసి అసలా నువ్వు చెప్పేది మర్చిపోయావా? నువ్వు నా దగ్గర పెప్పటివి. ఇంకో విషయం నీకు ఇంకో మంచి మాట అన్నావు. నీకు ఇంకో షేర్ ఉంది. ఇంకా కంటిన్యూ ఫైట్ చేయాలి. ఇంకో విషయం నువ్వు ఇట్లా చేస్తుంది సగల నేనేం పీకలేను. ఎందుకంటే నీ కంటి నేను కావాలని చెప్తాను. నించో నేను పీకలేని చెప్పి చెప్తుంటాడు. గాడ్ డామ్ సరే ఫైన్ వీళ్ళతో ఫైట్ చేస్తా అని చెప్పి చెప్పేసి కదా తను చెప్తుంటాడు. అక్కర్లేదు నువ్వు ఫైట్ చేయాలనుకోవట్లేదు కదా ఆపే నుంచి లేదు నువ్వు నిజం ఫైట్ చేయాలనుకోవట్లేదు ఇంకా వదిలే నేను చూసుకుంటే అంట అని చెప్పేసి కదా స్పీకర్ వరకు అని చెప్పేసి స్పీకర్ చెప్పేసి చెప్పాను నీకు మళ్ళీ చెప్తున్నా ఇంకేం లేదు లైక్ మనం చెప్తుంటాడు లైక్ మనం ఉల్ఫ్ నువ్వు నాకు వదిలేసిన అటు వచ్చేసి ఇంకోటి
దానికి నువ్వు భూజం కంటే భూజం ఉంచుకో, కానీ భూజం నా ప్రేమిస్ పెట్టు చాలని చెప్పి చెప్తుంది కదా. చెప్తున్నా కొడుక వెల్ నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నా ప్రజలు నా పిల్లలు వాళ్ళని కాపాడడానికి ట్రై చేశారు కాబట్టి జేమ్స్లీ ఒక విషయం నువ్వు కొత్త మూసుకుని తప్పే అని చెప్పి తన ఫోన్ అయితే క్రష్ చేసేసి ఉంటాడు. ఇంకా తర్వాత ఫస్ట్ మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను, కాసేపు నాతో మాట్లాడాలని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావు ఆయన తన అయితే వచ్చి మన జగ్గు అటాక్ ని తను ఆపింటారు కాబట్టి తను కూడా మంచిగా అర్థం చేసుకుంటాడు. సరే ఇంకా ఏరియా మొత్తం క్లీన్ చేసేసింది, ఇతను నేను సపరేట్గా మాట్లాడుకుంటాను చెప్పేసి అక్కడ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఎలా చూసింది అంత తొందరగా ఫైట్ అయిపోయిందా విజిత్ అని చెప్పేసి అందరూ అనుకున్నా ఉంటారు. ఇంకా అడుగుతా సరే నాతో ఏం మాట్లాడుతావు చెప్పండి నేను చెప్తున్నాను కదా. ఫస్ట్ సారీ ఎలా చేసిన దానికి ఇంకా మేము భూజానికి సంబంధించిన వాళ్ళే, మేము భూజాన్ని హెల్ప్ చేసాను ట్రై చేస్తున్నాను, ఎందుకంటే జేమ్స్ ఎలాంటాడు మా బాగా తెలుసు అని చెప్తా తను చెప్తుంటారు నువ్వు భూజానికి సంబంధించిన పర్వాలేదు, కానీ నా పిల్లల్ని నా ప్రజల్ని కొట్టావు కాబట్టి నాకు అది నచ్చలేదు, కాబట్టి నీతో ఫైట్ చేసి చెప్పేసి కదా మన సార్ నమ్మంటే హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే తనకి డానియల్ అయితే దొరుకుంటాడు, ఎందుకంటే డానియల్ కజిన్ హెల్ప్ చేస్తామని చెప్పేసి ఇంకా అక్కడ కూర్చొని తన నెంబర్ 514కి ఫోన్ చేస్తుంటే వాళ్ళ ఫోన్ ఇక్కడ రింగ్ అయ్యి ఉంటుంది. తన ఆయన నుంచి ఓ హలో అని చెప్పి హోల్ అని చెప్పి ఉంటారు స్పానిష్ లో. ఇంకా తర్వాత ఓ నువ్వేనా గ్యాబుల్ కిమ్ డిసర్వ్ బెల్ చెప్పి చెప్తుంటాడు. ఏమన్నా బ్యాడీ కూడా ఇక్కడికి వచ్చేసి ఉండదు, బ్యాడీ కూడా వచ్చేసి ఉండదు. ఇంకా తర్వాత నువ్వేనా గ్యాబ్రియల్ కిమ్ చేసే బర్ వుల్ఫ్ నేను చూసి చాలా రోజులు అవుతాడా చెప్తుంటాడు. ఇక్కడ మన ఇంచోన్ దగ్గర చూస్తుంది, తన ఇంచోన్ చాలా స్పీడ్గా వెళ్తున్నాడు, లైక్ తన ఫ్యామిలీకి ఏమైనా అయినా అని చెప్పి తను భయపడుతూ తన ఇంచోన్కి వెళ్తూ ఉంటాడు. తను చాలా స్పీడ్గా వెళ్తుంటాడు మనకు జేవిజన్ కార్డు తీసుకుని. ఇంకా తర్వాత కింగ్ ఆఫ్ నీ పని అయిపోయిందిరా, ఎందుకంటే నువ్వు నాకు చెప్పిన మాట నాకు వినలేదు కాబట్టి కింగ్ ని ఓడిచ్చేస్తాను ఫీ నాదే అని చెప్పి చెప్తుంటాడు. లైక్ తన ఇంచోన్ కూడా తందే అని చెప్పి లైక్ చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత నువ్వు నిజం చెప్పాను నువ్వు నాకు నచ్చలేదు అని చెప్తూ ఇంకా అలాగే నీ అసలు ఎవరు అని చెప్పేసి నేనా నా గ్యాబుల్ కిమ్ కొడుకుని అని చెప్తాను చెప్తుంటాడు. లైక్ తన అసలైన గ్యాబుల్ కిమ్ కొడుకు అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడికి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఏం చేస్తాను చెప్పేసి ఇక్కడ జస్ట్ బిజినెస్ కోసం వచ్చాను, ఇంకా వీళ్ళతో మాట్లాడడానికి వచ్చాను, ఇంకా నాకు ఏమైనా పనికి వస్తుందని అని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేస్తాను తను ఎవడని చెప్పేసి తను ఎవడని తెలియదా, తను ద గ్రేటెస్ట్ గ్యాబుల్ కిమ్ కొడుకు, ద స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పేసి గ్యాబుల్ కిమ్ కొడుకు అని అన్న షాక్ అవుతుంది. లైక్ గ్యాబుల్ కిమ్ ప్రెసిడెంట్ అనుకుంటారు మన వాస్ అయితే గ్యాబుల్ కిమ్ కొడుకు అని చెప్పి అన్న షాక్ అవుతూ ఉంటాడు. తేంద్ర ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి ఇంక మన అందరూ ఎందుకంటే ఉంటుందా దీని గ్యాబుల్ కిమ్ కొడుక లెట్ మీ నామ్స్ అందుకు ఇక్కడ ఏం చేస్తున్నావు సోల్ నువ్వేం చేయాల్సి వస్తుంది. ఓ నువ్వు గ్యాబుల్ కిమ్ డిసేబుల్ అయితే ఏం పెడతావు బాస్, మా బాస్ నుంచి దూరం వెళ్ళని రా అని చెప్తానైతే వస్తుంటే ఆగిపో తింత స్ట్రాంగ్ నువ్వు ఆగిపో అని చెప్పి మనం రాపేసి ఉంటాడు. నాకు ఆన్సర్ స్టడీ చెప్పు నీకు ఇక్కడ ఏం పని అయినా మా ఫాదర్ని ఏదో ఎక్నాలజ్ చేసేసారంటే నువ్వు స్ట్రాంగ్ అని నేను అనుకోవట్లేదు, కానీ బట్ చూస్తాను పిల్లవాడు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తను ఏదో సంథింగ్ లైక్ మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇక నేను జస్ట్ చేసేదానికి ఇక్కడ రాలేదు, జస్ట్ నేను మాట్లాడడానికి వచ్చాను, జస్ట్ నా ఫ్రెండ్ మాట్లాడిందని ఒప్పుకో చాలా నేను వదిలేస్తా, లేకపోతే నువ్వు ఏమైనా చేస్తాను అనమాట అన్నని నాశనం చేయాల్సి వస్తుందని చెప్పి తను చెప్తుంటాడు. లైక్ తను చాలా కోపంగా ఉంటాడు. ఇంకోటి డానియల్ నీ పేరే కదా డానియల్, జేమ్స్ చెప్పి నీ పేరు అనుకుంటా అవును నేను చెప్పేసా కదా నాకు చెప్పాడు జేమ్స్ పని నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, నేను ఆపిదా మేము ఫుల్ రెడీగా ఉన్నాం డానియల్ బాగ్ అది నీ కళ్ళే నాకు నచ్చలేదు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా మనమైతే వాస్కో తాపేసి నువ్వు ఆ కళ్ళ గురించి మన పక్క డానియల్ కళ్ళు చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుంటాయి కాబట్టి నువ్వు కళ్ళ గురించి క్వశ్చన్ చెప్పాక అని చెప్పి మన చెప్తుంటాడు. ఇంకా అలాగే అయినా నువ్వు నీ ప్రెసిడెంట్ కొడుకు అయితే నాకేమైతే నాకు అనవసరం కాబట్టి నువ్వు కొత్త ముసుకుని డబ్బు అని చెప్పి మన వాస్కో అయితే చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడు తను వాస్కొని అయితే ఒక చేత పైకి లేపేసి నీ స్టిల్ బాగా నచ్చింది, ఇంకో విషయం నీ పవర్ కూడా నా బాగుంది అని చెప్పి చెప్పేసి వెళ్తాను. షాక్ వస్తున్నాడు రే నేను పీక బాగా అని చెప్పి మనకు అయితే అడుగుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడు మనం కొట్టేసి ఉంటాడు లైక్ కొట్టేశారు కదా ఓ బావ్ చాలా బాగుంది నీ టెక్నిక్ చాలా బాగా నచ్చిందని చెప్తూ తను ఒక పంచులో గోళ్ళ ఎగిరేసి ఉంటాడు మన వాస్కోని అయితే తను ఒక పంచులో వాసుకొని దగ్గర పోయి లాగేస్తుంటాడు. తను షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా దాంట్లో అక్కడి నుంచి వచ్చేసి మన జాకీ అయితే కొట్టుంటాడు. ఏది కూడా పర్వాలేదు కానీ కాస్త చూడాలని చెప్తూ తన ఫాస్ట్ టెక్నిక్ యూస్ చేస్తాను కదా తను ఈజీగా పేసి వెనక నుంచి కొట్టడానికి ట్రై చేస్తుంటాడు. తను ఈజీగా పేసి ఉంటాడు లైక్ నీ టెక్నిక్ కూడా మంచిగా బాగాలేదు అని పిల్లడా అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా తర్వాత మనోడైతే స్టడీ తను హైమ్ కూడా ఈజీగా ప్లేస్ చేసేసి ఉంటాడు. ఇంకా దాంట్లో వాళ్ళ ఫాదర్ టెక్నిక్ యూస్ చేసేదానికి మన వింజింగ్ అవుతుంటారు ఓలా ఫార్మింగ్ చేసేదానికి తినైతే పని పెట్టేస్తావు కదా ఓ నీ ఫాదర్ టెక్నిక్ కదా నాకు దీని పేరు కూడా తెలుసు ఎలా దీన్ని డిఫ్లెక్ట్ జైల్లో జిల్స్ అని చెప్పేసి తను కింద కొట్టేసి ఉంటాడు. నీ పని అయిపోయింది నీ పని కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఎవరు మీద ఉన్నాడు డానియల్ నువ్వే కదా అని డానియల్ మీద అటాక్ చేసేదానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే జేమ్ చెప్పినాను కానీ నువ్వు కూడా స్ట్రాంగ్ లాగే ఉన్నావు పర్వాలేదు డానియల్ అని చెప్తూ ఇంత ఫైట్ జర్నీ నాకు చాలా మంది నేను ఇప్పుడు నాకు స్ట్రాంగెస్ట్ పర్సన్స్ అందరినీ కాపీ చేసి వస్తాను అని చెప్పేసి ఫస్ట్ తను జేమ్స్ని కాపీ చేస్తుంటాడు, నెక్స్ట్ తను గూ కాపీ చేసి ఉంటాడు, తనైతే తన గన్ కాపీ చేసి ఉంటాడు. పర్వాలేదు పిల్లడా నీ దగ్గర కాపీ టెక్నిక్ ఉంది కానీ ఇంకాస్త కాపీ చేస్తుంటే బాగుండేది అని చెప్తూ ఇంకా తనే చెప్తుంటాడు. సరే కాళ్ళతో తొక్కేస్తుంటే మన డానియల్ కానీ డానియల్ కూడా ఒక టెక్నిక్ పడిపోయాడు నువ్వు మరీ ఈజీ కూడా పోతాను చెప్పి అసలు అనుకోలేదు ఇప్పుడు తను చెప్తుంటాడు. ఇంకా తినేసి నేను ఓడిపోయాను నేను ఎలా ఓడిపోతాను లేదు నేను గెలవాలి నా ఫ్రెండ్స్ని కాపాడని చెప్పి చెప్తుంటాడు. అక్కడ నుంచి మన ఉల్ఫ్ ఎదుటితో ఫైట్ చేసానికి ట్రై చేస్తుంటాడు. ఇంకా తర్వాత నీ టెక్నిక్ పర్వాలేదు కానీ మా ఫాదర్ టెక్నిక్స్ ఎలా యూస్ చేయాలో నీకు తెలియదు పిల్లడా అని చెప్తూ ఉంటాడు. ఇంకా దానైతే తను గ్యాబుల్
పోస్ట్‌లోకి రెడీ అవుతుంటాడు. దాంట్లో నేను ఈ ఓడించాలని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. ఇంక నన్ను చూసి వెంటనే ఓహ్! మా ఫాదర్ టెక్నికా? నిజంగా షాక్ అవుతూ ఉంటాడు. ఇంక తర్వాత తినేసి వచ్చి మన వాడి మీద అటాక్ చేసింది తెలుసా? సరే మా ఫాదర్ అసలైన టెక్నిక్ ఏదో నేను చూపిస్తా అని చెప్పి ముందు స్ట్రెయిట్ తన మీద కొట్టుంటాడు. ఇంక దానివల్ల తిను గాల్లో ఎగిరేసిపోయి ఉంటాడు. దానంతా "ఏయ్! ఆగురా, ఆగురా వాడినేం చెప్పకురా వదిలేయ్" అని చెప్పేసగల మన జేమ్స్ దగ్గరికి తీసుకుపోవాలని చెప్పేసగల లేదు, లేదు, లేదు ఎవడు చెప్పుడు నేను జేమ్స్ దగ్గరికి తీసుకుపోతా అని చెప్పి తిన్న బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేశాడు అని చెప్పి దాని కోసానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే "నువ్వు అసలు గ్యాబ్‌లో గేమ్ డిసేబులే కాదురా" అని చెప్పి కింద చేసానికి ట్రై చేస్తుంటాడు. ఇక్కడితో ఈ చాప్టర్ అనేది ఎండ్ అయిపోయింది గైస్. నాకు తెలుసు క్విక్‌గా ఎండ్ చేశానని చెప్పి. బట్ నేను నెక్స్ట్ ఎపిసోడ్ అనేది తొందరగానే తీసుకొచ్చేస్తాను. లైక్ వెడ్నెస్‌డే గాని, థర్స్‌డే గాని ఈ రెండు రోజుల మధ్యలో తొందరగా తీసుకొచ్చేస్తాను. ఇంకా అలాగే నా ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పటిదాకా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 15 మినిట్స్ అనేది నాయిస్ వచ్చి ఉంటది. బికాజ్ మైక్ అనేది సపోర్ట్ చేయలేదు. దానివల్ల మైక్ లెగ్ అనేది సపోర్ట్ చేయలేదు. దానివల్ల నాయిస్ వచ్చి ఉంటది. దాన్ని పట్టించుకోపకండి. ఇంకా అలాగే ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇంక మనం మళ్ళీ వెడ్నెస్‌డేలో కలిసేద్దాం లూక్ కిచెన్‌లో. ఓకేనా? బై బై.